హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎంత దూరం ఈ పయనం 10వ భాగంలో ఉన్నాము. ఇంకా మనం ముగింపుకు వచ్చేసాము. ముగింపు ఎలా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తనకి చదువు లేకపోతే, ఆఫీసుల్లో ఉద్యోగాలు రాకపోతే పాయే. ఏదో ఒక పని, దొంగతనం, రంకుతనం కాని ఏ పనైనా సరే, మనిషి సిగ్గుతో తల వంచుకోనవసరం లేని ఏ వృత్తి అయినా సరే, కట్టు బానిసలా ఇంటపడి ఇలా ఉండడం కన్నా ఏదైనా సరే మనిషిగా బ్రతికే ప్రయత్నం తప్పక చేయాలి అనుకుంది సీత కసిగా. సీత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం చూసి, సీతాదేవి గారు, అనవసరంగా శ్రమ పెట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి అవమానం పాలు చేశాను, నన్ను క్షమించండి అంది నొచ్చుకుంటూ భారతి. భారతి గారు, మీరు అలా అనడం బాగాలేదు. ఈ ఉదయం నుంచి ఈ ఎండలో మిమ్మల్ని తిప్పి బాధ పెట్టినందుకు మీరే నన్ను క్షమించాలి. జరిగిన దానికి మీరు, నేను బాధపడ్డా ఏమీ లాభం లేదు భారతి గారు. ఈ దేశంలో, ఈ పవిత్ర భారతదేశంలో శాస్త్రాల్లో, పురాణాల్లో స్త్రీని మహాశక్తి స్వరూపిణిగా, సృష్టి స్థితి లయకారిణిగా గుడులు కట్టి పూజించే ఈ పుణ్యభూమిలో ఈనాటి సాధారణ ఆడదాని స్థితి ఎంత దయనీయంగా ఉందో, ఎంత అధమాధమ స్థితిలో ఆమె బ్రతుకుతోందో తెలుసుకోవడానికి ఈ ఉదయం నుంచి మనం పొందిన అనుభవాలు ఒక మంచి ఉదాహరణ. మీరు చక్కగా భావాల్ని వెలిబుచ్చుతూ వేదిక ఎక్కి ఉపన్యసించగలరు. ఈసారి వనితావని సమావేశంలో ఈ విషయం మీద మాట్లాడండి. తన స్వజనులు అనుకున్న వారి చేత కూడా స్త్రీ ఆర్థికంగా ఎలా దోపిడీకి గురి అవుతుందో వివరంగా చెప్పండి. నా వంటి తెలివి తక్కువ ఇల్లాళ్ళకి కొందరికైనా దానివల్ల లాభం చేకూరవచ్చు అంది సీత బాధతో. భారతి ఆమె వైపు జాలిగా చూసింది. ఈ సమయంలో సుందరమ్మ దగ్గర ఉంటే ఆమెకి ఏదో విధంగా ఊరట కలిగించి ఉండేది. ఆమె లేకపోవడం వల్లనే తన సహాయం కోరింది. తను ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయింది అనుకుంది. తమ ఇల్లు దగ్గరికి వస్తుంటే భారతి గారు అని పిలిచింది సీత. ఏమిటి అన్నట్లు చూసింది భారతి. మీరు ఇంతవరకు నా కోసం ఎంతో శ్రమపడ్డారు, మరి కొంచెం సహాయపడగలరా అంది. తప్పకుండా, నా వల్ల మీ పని ఏ విధంగానైనా అవుతుందని మీరనుకుంటే ఈ పగలే కాదు, ఈ రాత్రి పొడుక్కి కూడా మీతోనే గడుపుతాను, చెప్పండి అంది భారతి సానుభూతిగా. అవుతుందో లేదో చెప్పలేం, కానీ ఒక చిన్న ప్రయత్నం ఇంకా మిగిలి ఉంది. అది కూడా వీటిలాగే బెడ్స్ కొడితే ఇక అంతే, చేతులు ముడుచుకొని ప్రాణం ఉన్న మట్టి బొమ్మలా ఇంట్లో కూర్చోవలసిందే. ఒక్క 10 నిమిషాల్లో తిరిగి వస్తాను, నాతో ఒకసారి బజారుకి రాగలరా అంది సీత ఆమెని వేడుకుంటున్నట్లు 2 చేతులు పట్టుకుంటూ. బజారుకా? దేనికి అంది భారతి ఆమె ఆలోచన ఏమిటో అర్థం కాక. నా బంగారం కొంత ఉంది, దాన్ని అమ్మడానికి స్థిర కంఠంతో జవాబు చెప్పింది సీత. సీతాదేవి గారు, మీ వారితో చెప్పకుండా ఇంట్లో ఉన్న బంగారం అమ్ముతారా? అది అంత మంచి పని కాదేమో, మీరు మరోసారి ఆలోచించండి అంది భారతి. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను భారతి గారు. ఈ బంగారం అతడిది కాదు, అతడు కొనిపెట్టింది కూడా కాదు. నా చిన్నతనంలో మా నాన్న పెట్టింది, మా అత్త అభిమానంతో ఇచ్చింది. మొన్న మీటింగులో లాయరు మీనాక్షమ్మ ఏం చెప్పింది? ఆడదాని బంగారాన్ని ముట్టుకునే హక్కు ఆమె ఇష్టపడి ఇస్తే తప్ప మౌడికైనా లేదు అని చెప్పలేదా? దానికోసం ఎవరు ఎన్ని కోర్టులకి తిరిగినా ఆమె నుంచి దాన్ని లాక్కునే అధికారం వారికి రాదు అని చెప్పలేదా? ఇది నా బంగారం, నా స్వంతం అంది సీత దృఢంగా. చూడండి సీతాదేవి గారు, శాసనాలు, కోర్టుల వరకు పోతే ఆమె చెప్పింది నిజమే, కానీ సంసారంలో ఇటువంటి వాటి వల్ల మరేం పర్వాలేదు భారతి గారు. సాటి స్త్రీ అయి ఉండి కూడా మీరు నా అడుగు ముందుకు పడకుండా బంధనాలు వేయకండి. ఆడదానికి శాసనపరంగా సంక్రమించిన అధికారాలే అతి తక్కువ. వాటిని కూడా ఆమె సంఘభయంతో ఉపయోగించుకోలేకపోవడమే నేటికి స్త్రీలని ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంచింది. ఒక శాసనానికి సంఘపరంగా ఆమోద ముద్ర పడాలంటే, అవి వెలుగులోకి వచ్చి ఆడవారికి మేలు కలగజేయాలంటే ఆచరణలో పెట్టాలి భారతి గారు. మనం వాటిని ఉపయోగించుకోవడం లేదని కొందరు ప్రబుద్ధులు వాదించినా వాదిస్తారు. అలా వాళ్ళు చేస్తే అది వాళ్ళ తప్పు కాదు, చేతబడిన హక్కును ఉపయోగించుకోలేని మన చేతకాంతనం అంది సీత ఆవేశంగా.
భారతికి సీత మాటల వెనుక సుందరమ్మ రూపం కనిపించింది. ఒకనాడు ఇంటి 4 గోడలు దాటి బయటికి రావడానికే భయపడే ఇల్లాలు ఈరోజు ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతోంది అంటే ఇదంతా ఆమె పైన పడ్డ సుందరమ్మ బోధనల ప్రభావం అనుకుంది. బజారు వీధిలో సేట్ చమన్లాల్ నగల దుకాణం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. అందున అవి పెళ్లిళ్ల రోజులు. వెండి, బంగారం అన్ని కౌంటర్ల ముందు జనం రద్దీగానే ఉంది. మెల్లగా ఒక్కొక్కరినే తప్పించుకుంటూ హాలు చివరలా ఒక పక్కగా ఉన్న ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి ముందుకు చేరారు సీత, భారతి. అతడే ఆ నగల షాపు అధిపతి సేట్ చమన్లాల్. ఆ విషయం వారికి తెలియదు. అతడి దగ్గర మనుషులెవరూ లేరు. ఏవో కాగితాలు ముందేసుకొని అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. అక్కడైతే తమ పని తొందరగా తెమ్మలవచ్చని అటు వచ్చారు. అంత చొరవగా తన ముందుకు వచ్చి నమస్కారం సేట్ గారు అంటూ పలకరిస్తున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఎవరా అన్నట్లు వారి వంక పరీక్షగా చూశాడు చమన్లాల్. తరచూ తన షాపుకు వచ్చే పెద్ద కస్టమర్స్లో చాలామందితో అతడికి ముఖపరిచయం ఉంటుంది. కొంతమందితో పేరు పెట్టి పిలిచి ఆహ్వానించేంత గుర్తింపు కూడా ఉంటుంది. కానీ తన ఎదుట నిలిచి ఉన్న ఈ ఆడవాళ్ళని అంతకు పూర్వం ఎప్పుడూ చూసినా గుర్తులేదు. లేక 1-2 సార్లు చూసి ఉన్నా మర్చిపోయాడేమో. ఇటీవల కాలంలో అతడి వయస్సు జ్ఞాపక శక్తికి పరీక్ష పెడుతోంది. ఆ కారణంగానే కొడుకు సలహా లేకుండా అతడు తనంతట తాను ఏ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతున్నాడు. షాపు చొచ్చుకు వచ్చిన వాళ్ళు పాతవాళ్లైనా కొత్త వాళ్ళైనా సాదరంగా ఆహ్వానించి వారి పని తెలుసుకోవడం వ్యాపారి లక్షణం. ఆ వ్యాపార ధోరణిలోనే సీతని, భారతిని చూసి రండమ్మా, రండి రండి, కూర్చోండి, ఏమి చూపించమంటారు? కొత్త ఫ్యాషన్ నెక్లెస్లు, వెరైటీల చెవికమ్మలు, గాజులు, గొలుసులు వగైరా ఇటీవలే బొంబాయి నుంచి వచ్చాయి, చూపించమంటారా అన్నాడు. అవి తర్వాత చూస్తాం, కానీ మొదట ఈ నగలు చూసి వెలకట్టి చెప్పండి, వీటిని ఇచ్చేయాలనుకుంటున్నాము అంది భారతి సీత చేతిలోని నగలు పెట్టి అందుకుని అతడి ముందు పెడుతూ. ఎదుట కౌంటర్ పైన ఉన్న బరువైన పాతకాలపు బంగారు నగల్ని, ఎదురుగా కూర్చున్న 2 స్త్రీలని మార్చి మార్చి చూశాడు చమన్లాల్. కేవలం 2 ఆడవాళ్లు వెనక మగతోడు లేకుండా వచ్చి అంత బంగారం అమ్మ చూపడం, అందున ముందుగా బంగారం ధర మంచి చెడ్డ తెలుసుకోకుండా ఏదో తొందరలో ఉన్నట్లు ఏదో ఒక ధరకి తీసుకొని మాకు డబ్బు ఇచ్చేయి అనే ధోరణిలో ఉండడం ఎందుకో అతడి మనసులో సంశయం రేగింది. బంగారం విషయంలో అతడికి అనుమానం లేదు. అది 26 వన్నెల పాతకాలపు పాళా బంగారం. కానీ దాన్ని అమ్మ చూపుతున్న అమ్మల విషయంలోనే అతడికి అనుమానం వచ్చింది. సాధారణంగా బంగారం అమ్మడం, కొనడం వంటి వ్యవహారాలు ఇంటి యజమాని సమక్షంలో జరుగుతుంటాయి. ఆడవాళ్ళు తమకి నచ్చిన నగలు ఎంచుకుంటుంటే మగవారు డబ్బు వ్యవహారం చూసుకుంటారు. ఏవో చిన్న చిన్న కొనుగోళ్ల విషయంలో తప్పిస్తే ఆడవాళ్ళు వస్తువులు అమ్మినా కొనినా తూనికలు వెల దగ్గరికి రారు. ఆ సంశయంతోనే భారతిని, సీతని యగాదిగా పరీక్షగా చూస్తూ, ఎవరి తాలూకా అమ్మా, ఎక్కడ ఉంటారు, బాబుగారు ఏం చేస్తుంటారు, ఒంటరిగా వచ్చారు, బాబుగారు ఊళ్ళో లేరా వంటి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అతడు తమ వంక అనుమానంగా చూస్తూ ఆ విధంగా ప్రశ్నిస్తుంటే ఉదయం నుంచి తింటున్న ఎదురుదెబ్బల మూలంగా సీత సహనం కోల్పోయింది. ఇన్ని ప్రశ్నలు వేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? మేము దొంగలం కాము, ఇది దొంగ బంగారం కాదు, మా మీద పోలీస్ కేసులేవీ లేవు, నా పేరు సీతాదేవి, ఈవిడ పేరు భారతి, ఈ బంగారం నా సొంతం, నా పెళ్లినాడు పుట్టింటివారు పెట్టింది, ఈ వివరాలు చాలా, ఇంకేమైనా కావాలా అంది ఆవేశంగా. భారతి మెల్లగా సీత భుజం మీద చెయ్యి వేసి ఆవేశపడకు అన్నట్లు మెల్లగా నొక్కి వదిలింది. సీత అంత దురుసుగా జవాబు ఇవ్వడం చూసి నోట మాట రాక కొయ్యబొమ్మలా ఉండిపోయాడు సేట్ చమన్లాల్. అతడి తల మీద అప్పుడు పుంజీడు వెంట్రుకలు ఉన్నాయి. అవి ఎప్పుడో తెల్లబడిపోయాయి. ఆ తల నిండా నల్లని దట్టమైన జుట్టు కారుమేఘంలా పరుచుకొని ఉండే వయసులో అతడు ఈ నగల వ్యాపారం మొదలుపెట్టాడు. అప్పటి నుండి ఎందరో ఆడంగులు అతడి షాపులోకి వచ్చి ఆభరణాలు కొనుక్కొని పోతుంటారు. అటువంటి వారిలో కొందరు నెమ్మదస్తులుంటారు, మరికొందరు నోటివడి కలవారు ఉంటారు. కొందరికి ఎన్ని వస్తువులు చూపినా నచ్చవు. షోకేసుల్లో ఉన్న వాటినన్నీ తీయించి చివరికి ఒకటి కొనకుండా వెళ్ళిపోతారు. మరికొందరు కూరగాయల బేరాల్లా ఇంతకిస్తారా అంతకిస్తారా అని వేధిస్తూ కూర్చుంటారు. అలా ఎన్నో తరాల వారిని, ఎన్నో పద్ధతుల వారిని అతడు చూసి ఉన్నాడు. కానీ ఇలా ఇంత తెగింపుగా మగవారి మీద విరుచుకుపడ్డ ఆడదాన్ని మాత్రం అతడు అంతకి పూర్వం ఎప్పుడూ చూడలేదు. తండ్రి పరిస్థితిని ఆ ప్రక్కనే ఉన్న కొడుకు రామ్లాల్ గ్రహించి తను కల్పించుకుంటూ ముందుకి వచ్చాడు. మీరు అనవసరంగా కోపం తెచ్చుకున్నారు మేడం,
ఆయన ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మీరు అమ్మ చూపుతున్న ఈ బంగారం మేము తీసుకుంటామనుకోండి, అది ఎవరి దగ్గర కొన్నామో, ఎంతకి కొన్నామో, ఎప్పుడు కొన్నామో వగైరా వివరాలన్నీ మేము మా చీటీలో చూపాలి కదండి. అసలే గోల్డ్ కంట్రోల్ రోజులు, రాతకోతలు తిన్నగా లేకపోతే గవర్నమెంట్తో చిక్కుల్లో పడతాము అన్నాడు అతడు. అతడు అన్న మాట సబబుగానే ఉన్నట్లు అనిపించింది భారతికి. నిజమే సీతగారు, వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు అడిగారు, చెప్పడం వల్ల మనకి పోయేదేముంది అని రాసుకోండి, నేను చెప్తాను అంది భారతి. సీత మొగుడి పేరు, ఇంటి అడ్రస్సు, వృత్తి వగైరా వివరాలు చెప్పేసరికి అప్పటి వరకు మెత్తని తఖత్ పైన పచ్చిపిండి చలిమిడి ముద్దలా కూర్చున్న సేఠ్ చమన్లాల్ ఇంతెత్తు ఎగిరాడు. సుబ్బారావు గారింటివారా? మరి ఆ మాట చెప్పరేమమ్మా అన్నాడు ఉత్సాహంగా. అక్కడికి ఆ సుబ్బారావు ఏదో అతడి పినతండ్రి కొడుకు అయినట్లు, ఈ సీతాదేవి కానట్లు ముఖం పెడుతూ. బాబుగారు రాలేదా? కొడుకు ప్రశ్నించాడు. ఆయన ఊళ్ళో లేరు, జవాబు చెప్పింది భారతి. ఎప్పుడు వెళ్ళారు? మొన్ననే కదా తమ కోసం ముత్యాల నెక్లెస్ తీసింది. భారతి సీత వైపు చూసింది. నిజమా అన్నట్లు. సీత ముఖం ఎటో తిప్పుకుంది. అమ్మగారిని కూడా తీసుకువస్తే వారే ఎంచుకుని ఉండేవారు కదా అంటే, సేఠ్జీ ఇది వారికి ముందుగా తెలియకుండా ఇవ్వవలసిన కానుక అన్నారు. సేఠ్ చమన్లాల్ అలా ఏమేమో మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు. అతడి కొడుకు అక్కడి నుంచి కదిలి వెళ్ళి వెంటనే 2-3 టెలిఫోన్ కాల్స్ చేశాడు. మాటల మధ్యనే టెలిఫోన్లో మాట్లాడుతున్న కొడుకు ముఖ కవలికల్ని ముసలాడు పరికిస్తున్నాడు. ఇద్దరికీ మధ్య అద్దం ఉండడం వల్ల అతడి మాటలు ఇతడికి వినపడ్డం లేదు. అయితే అతడి చూపుల వల్ల అంతా సవ్యంగా ఉంది అన్న సంకేతం అందుతోంది. సీతని భారతిని పరిచయం ఉన్నట్లు చిరునవ్వు నవ్వి దాటిపోతున్న ఒకరిద్దరు ఆడవాళ్ళని ఆపి చమన్లాల్ రెండవ కొడుకు వారిని ఏమో అడుగుతున్నాడు. వాళ్ళు సీత భారతుల వంక చూసి అవునన్నట్లు తల ఊపుతున్నారు. ఈ సంగతులన్నీ భారతి గమనిస్తోంది. దొంగ విధవలు ఒక వంక గౌరవం ఒలకబోస్తూ తీయగా మాట్లాడుతూనే తాము తామేనా కాదా అని ఆరాలు తీస్తున్నారు అనుకుంది. తండ్రి కొడుకులు కలిసి గుజరాతీ భాషలో ఏమేమో మాట్లాడుకున్నాక వస్తువుల్ని త్రాసులో వేసి తూచడం మొదలుపెట్టాడు చమన్లాల్. అలా అది సగంలో వదిలి మళ్ళీ కొడుకుతో ఏవో మాటలు మొదలుపెట్టాడు. అప్పటికే చాలా సమయం అర్థం లేకుండా వ్యర్థమైంది. ఇంకా జరుగుతోన్న ఆలస్యానికి సీత చీదరపడుతోంది. ఇంకా ఎంతసేపు ఇక్కడ పడిగాపులు అన్నట్లు విసుగ్గా ముఖం పెట్టింది. ఆమె ముఖంలో విసుగుదల చూశాడు సేఠ్. గోడకున్న గడియారంలో వేళ చూశాడు. ఎండ చల్లబడ్డంతో షాపులో ఇంకా రద్దీ ఎక్కువైంది. కొడుకు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఏదో మాట అని తిరిగి వెళ్తున్నాడు. సీత పని మాత్రం పూర్తి కాలేదు. సేఠ్ గారు అంది సీత అసహనంగా. ఇదిగోనమ్మా, మన పనే చూస్తున్నారుగా. ఇంతమంది మనుషులున్నా అందరికందరూ బిజీగానే ఉన్నారు. పోనీ నేను మాట చెప్తాను, మీరు కోపగించుకోనంటే అన్నాడు. చెప్పండి, కోపగించుకోవడం దేనికి అంది సీత. మీ బంగారం ఎంతుందో తూకం వేయడం అయింది. ఈ రసీదు మీకు ఇస్తాము. మీకు అవసరమైనంత సొమ్ము తీసుకుని మీరు వెళ్ళండి. రేపు ఉదయం తీరికగా వస్తే మిగిలిన లెక్కలు చూసుకోవచ్చు. శుక్రవారం పొద్దుపోయాక బంగారం అమ్మడం మీకు మంచిది కాదు. చీకటి పడ్డాక తీసుకోవడం మాకు శ్రేయస్కరం కాదు అన్నాడు అతడు. రేపు ఉదయం రావడానికి అవధ్ సేఠ్ గారు, ఈవిడ ఈ రాత్రికే ఊరికి వెళ్తున్నారు. మళ్ళా వారం దాకా తిరిగి రారు అంది భారతి కల్పించుకుంటూ. అయినా పోయేదేముంది? వారి బంగారం మా దగ్గర ఉంటుంది, మా సొమ్ము వారి దగ్గర ఉంటుంది. రసీదు మీద ఈరోజు తారీఖు వేస్తున్నాం. ఈరోజు ఏ ధర ఉంటే ఆ ధరకే వెల కడతాం అన్నాడు సేఠ్ చమన్లాల్. అప్పటికే సాయంకాలం 5 దాటింది. ఆ రాత్రి రైలుకే బయలుదేరాలనుకుంటోంది సీత. ఇంకా ఇంటికి పోయి బట్టలు అవి తీసుకోవాలి. ఉదయం నుంచి జరిగిన సంఘటనలతో శారీరకంగా మానసికంగా బాగా మనిషి అలసిపోయి నలిగిపోయి ఉంది. సరే, వాళ్ళన్న మాటే కానీ రసీదులు ఉంటాయి కదా, పెద్దగా నష్టపోయే అవకాశం లేదు అనుకొని సరే అలాగే కానియండి అంది. ఆమె నోట ఆ మాట వచ్చిందే తడవుగా పనులు చకచకా జరిగిపోయాయి. సేట్ ఇచ్చిన రసీదు సొమ్ము బ్యాగ్లో పెట్టుకొని లేచి వస్తూ, ఇందాక కోపంలో ఏమో అన్నాను, మరోలా అనుకోకండి అంది నెమ్మదిగా. అబ్బెబ్బే అదేం లేదమ్మా, మీరు సుఖంగా ఊరికెళ్ళి రండి అన్నాడు చమన్లాల్ నవ్వుముఖంతో ఆమెని సాగనంపుతూ. సీత ఇంటికి వెళ్ళి కావలసిన సామాన్లు తీసుకొని పనివాళ్లతో జాగ్రత్తలు చెప్పి ఇల్లు విడిచి రైల్వే స్టేషన్ చేరేసరికి ప్లాట్ఫారం మీద అప్పటికే వచ్చి ఆగి ఉంది ఆమె ఎక్కవలసిన రైలు. చేత టికెట్టు పట్టుకొని ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది భారతి. ఎక్కండి, ఏ నిమిషంలో అయినా రైలు కదిలిపోవచ్చు. మీరు ఇంకా రాలేదేమా అని కంగారు పడుతున్నాను నేను అంది టికెట్టు సీత చేతిలో పెడుతూ భారతి.
ఆమె అన్న మాట నిజమే. సీత ఎక్కిందే తడవుగా ఆమె కోసమే అంతవరకు ఆగి ఉన్నట్లు రైలు కదలడం మొదలుపెట్టింది. క్షేమంగా వెళ్ళిరండి సీతాదేవి గారు, ధైర్యంగా ఉండండి అంది భారతి చెయ్యి ఊపుతూ. అప్పుడే సీతకి గుర్తుకు వచ్చింది. ఆ ఉదయం నుంచి ఆమె తనతో పాటు తిండి తిప్పలు లేకుండా ఆ ఎండలో పడి తిరుగుతోందని. భారతి గారు క్షమించండి, ఈ రోజంతా మిమ్మల్ని పస్తు పెట్టాను. ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. మీ సహాయానికి కృతజ్ఞతలు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంది సీత 2 చేతులు జోడించి. శాంత గుండె ఆపరేషన్ సురక్షితంగా పూర్తి అయ్యి ఆమె కోలుకున్నాక ఇంటికి భర్త సుబ్బారావు పేర ఒక ఉత్తరం రాసింది సీత. అతడు ఊళ్ళో లేనప్పుడు తను ఇల్లు వదిలి రావాల్సిన పరిస్థితులు, వదినగారి అనారోగ్యం, అతి కష్టం మీద ఆమె మృత్యుముఖం నుంచి బయటపడడం వగైరా వివరాలన్నింటితో విశదంగా రాస్తూ వదినని ఇంటికి తీసుకురావడం అయ్యాక నేను బయలుదేరి వస్తాను అని రాసింది. ఆ ఉత్తరం హైదరాబాద్ చేరేసరికి సుబ్బారావు ఇంకా ఇల్లు చేరలేదు. కాశ్మీరులో డాల్ లేక్ మీద మాలిన్తో షికార్లు కొడుతున్నాడు. ఆ వెనుక వారం నాడు భార్యకు చెప్పవలసిన రకరకాల కథలు మనసులో అల్లుకొని సావధానంగా అతడి ఇంటిలో కాలు పెట్టేసరికి అతడి రాకకి ఎదురు చూస్తూ సీత అక్కడ లేదు. ఆమె రాసిన ఉత్తరం ఉంది. దాన్ని చూడగానే సుబ్బారావుకి వడదెబ్బ తగిలినట్లు అయింది. తాము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి సీత మాటల్లో, చేతల్లో, నడవడిలో వస్తున్న మార్పుల్ని అతడు గమనిస్తూనే ఉన్నాడు. కొంతవరకు ఆమెలో అటువంటి మార్పు రావాలని అతడు కూడా అభిలషిస్తున్నాడు. కానీ అతడు ఆశించిన విధంగా ఆ మార్పు సెలయేటి పాయలా శాంతంగా ప్రవహిస్తూ రావడం లేదు. వర్షాకాలపు వరద వెల్లువలా గట్టులు నిండుగా పొరలి పొరలి ప్రవహిస్తోంది. ఆ నీటిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ తను నేర్పుగా ఈత నేర్చుతున్నాననుకుంటోంది సీత. ఆ తడిలో కాళ్ళు ఆనక తను కొట్టుకుపోతోంది అని ఆమె గ్రహించడం లేదు. ఆమె ఎటు కొట్టుకుపోతోందో ఆమెకే తెలియడం లేదు. కనలేని దూరంలో ఏ అగాధం ఉందో ఆమెకి తెలియడం లేదు. భర్తగా తను ఆమె గమన వేగాన్ని ఆపాలి. రక్షకుడుగా ఆమె వినాశాన్ని అరికట్టాలి అనుకున్నాడు సుబ్బారావు. భార్య తెలివితక్కువతనం వల్ల చేసే చిన్న చిన్న పొరపాట్లని ఎప్పటికప్పుడే సర్దిద్దుతూ ఆమెని క్షమించగల విశాల హృదయం తనకి ఉందని సుబ్బారావు నమ్మకం. కానీ ప్రతిదానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. సీత ఇప్పుడు చేసిన పని ఆ హద్దుని అతిక్రమించి చేసిందని అతడి అభిప్రాయం. ప్రస్తుతం ఆమె చేసిన 2 తప్పులు క్షమించడం సుబ్బారావు వశంలో లేని పని. మొదటిది, మొగుడు ఊళ్ళో లేకపోయినప్పుడు ఆమె ఇల్లు విడిచి పై ఊరికి వెళ్ళడం. రెండవది, అతడికి ఇష్టం లేని వారితో ఆ విషయం తెలిసి ఉండి కూడా సంబంధం పెట్టుకోవడం. సుబ్బారావు దృష్టిలో ఇవి 2 సాధారణమైన విషయాలు కావు. తన పట్ల, తన మాట పట్ల, తన ఇంటి పట్ల నిర్లక్ష్యాన్ని అతడు ఎంతమాత్రం సహించలేడు. ఈ కుటుంబంలో మొదటిసారిగా తిరుగుబాటుకి దారి తీసింది చిన్న కూతురు రాజ్యలక్ష్మి. ఈ తల్లి ఆ కూతురి మార్గాన్ని అనుసరించాలనుకుంటోంది. పెరిగి పెద్దదైన కూతురు రెక్కలు వచ్చిన పక్షిలా తన మార్గం తాను ఎన్నుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అంటే అదొక దారి. కానీ కట్టుకున్న భార్య భర్త మాటని ఎదిరించి అతడికి ఇష్టం లేని పనులు చేయడం మొదలు పెడితే అది సాధారణ విషయం కాదు. దాన్ని చూసి చూడనట్లు ఊరుకోవడానికి లేదు. సీత రాగానే బాగా మందలించాలి. ఇటువంటి వెర్రి మొర్రి పనులు ఇక ముందు ఎప్పుడూ చేయకుండా ఉండేంత గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు సుబ్బారావు. ఇక్కడ భర్త సుబ్బారావు తను చేసిన పనికి మండిపడుతూ అదుపు తప్పుతున్న భార్యని ఆరంభంలోనే ఎలా కట్టడి చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ హరిపురంలో సీత వదిన మంచం పక్కన కూర్చుని సరదాగా కబుర్లు చెబుతూ వదిన ప్రాణం కాపాడగలిగినందుకు తనని తానే మనసులో అభినందించుకుంటూ సంతోషంగా సమయం గడుపుతోంది. శాంత ఆపరేషన్ సమయానికి వచ్చిన మీనాక్షి భర్త శ్యామలరావు, శాంత చెల్లెలు కమల, ఆమె మొగుడు అంతా ఆ మరునాడు తిరిగి వెళ్ళిపోయారు. మీనాక్షి మాత్రం తల్లికి బాగా స్వస్థత చేకూరే వరకు అక్కడ ఉండి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. లలిత పెట్టిన సెలవు ఇంకా 2 రోజులు మిగిలి ఉండడంతో తను ఇంట్లోనే ఉంది. వదినతో పిల్లలతో అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతుంటే సీతకి తిరిగి బొజ్జన్నపేట రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ సంతోషంలో, ఆ ఉత్సాహంలో, ఆ ధోరణిలో తాను హైదరాబాదులో సుందర్ని కలుసుకోవడం, అక్కడి మహిళా సంఘాలు, వాటిలో జరిగే సభలు, సమావేశాలు, అందులో సుందరి లాంటి వాళ్ళు ఎందరో ఆడవాళ్ళు హక్కుల గురించి, మగవాళ్ల దౌర్జన్యాల గురించి చేసే ఉపన్యాసాలు అన్నీ సీత ఉద్రేకంగా అలా మాట్లాడుతుంటే శాంత తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఈమె తానెరిగిన సీతేనా? బొజ్జన్నపేట రాఘవయ్య గారి అమ్మాయి సీతేనా అని ఆశ్చర్యపోయింది. బొజ్జన్నపేటకి హైదరాబాద్ ఉన్నంత దూరం ఆనాటి సీతకి ఈనాటి సీతాదేవికి ఉన్న వ్యత్యాసం. ఆమె మొగుడు ఊళ్ళో లేనప్పుడు అంత డబ్బు పుట్టించి తన సహాయానికి అలా వచ్చినప్పుడే శాంత గ్రహించింది.
హైదరాబాద్ వెళ్ళాక నువ్వు బాగా మారిపోయావత్తా అంది మీనాక్షి అంతకు పూర్వం తనకి తెలిసిన అత్తతో ఇప్పటి మనిషిని పోల్చి చూస్తూ. మారడం అన్నది మానవ నైజం అంది లలిత అక్క మాటని వ్యాఖ్యానిస్తూ. నన్నడిగితే అది పరిస్థితుల ప్రభావం అంటాను. మనిషి తనంతట తాను మారాలనుకోకపోయినా పరిస్థితులు పరిసరాలు మారేలా చేస్తాయి అంది సీత అంతకి 10 రోజుల నాడు తను పొందిన అనుభవాల్ని గుర్తు తెచ్చుకుంటూ. శాంత కోరికపైన సుబ్బారావుకు ఉత్తరంలో రాసిన దానికన్నా మరి 2 రోజులు ఎక్కువగానే హరిపురంలో ఉండి హైదరాబాద్ ప్రయాణమైంది సీత. ఆమె తన వదినతో సరదాగా గడిపిన ఆ 2 రోజుల్లో అక్కడ హైదరాబాద్లో సుబ్బారావు కోపాగ్నిపై మరికొన్ని సమిధలు పడ్డం జరిగింది. అతడు హైదరాబాద్ వచ్చిన మరునాడు ఆఫీస్లో ఉండగా శ్రీ లక్ష్మీ బ్యాంక్ మేనేజరు అనిల్ కుమార్ సుబ్బారావుకి ఫోన్ చేశాడు. అంతకి ముందు కూడా అతడు తన కోసం 2-3 సార్లు ఫోన్ చేసినట్లు సెక్రటరీ చెప్పడం వల్ల అదేదో అర్జెంట్ వ్యవహారమే అయి ఉంటుంది అనుకున్నాడు అతడు. మీరు క్యాంపు నుంచి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? ఆ రోజు మేడం గారితో మాట్లాడాక మీ నుంచి ఫోన్ కాల్ వస్తుందేమో అని ఆ రోజంతా ఎదురు చూశాను అంటూ సీత తమ బ్యాంకుకు డబ్బు కోసం రావడం, తను చెప్పిన సలహా అన్నీ వివరంగా చెప్పాడు అనిల్ కుమార్. సారీ సార్, నేను మేడం గారికి సహాయపడలేకపోయినందుకు ఎంతో విచారిస్తున్నాను. మీరు మరోలా అనుకోరని ఆశిస్తాను. మీకు తెలియంది ఏముంది చెప్పండి, అన్నింటికీ రూల్స్ పైగా ఆడిట్ ముందున్న రోజులు అన్నాడు అతడు తన ఆసక్తితకి విచారం వెల్లడి చేస్తూ. అతడి మాటలు విని పూర్తిగా ఒక క్షణకాలం వరకు నోట మాట రాక సుబ్బారావు స్తబ్దుగా అలా ఉండిపోయాడు. భార్య చేసిన పని అతడి అహం మీద అంత గట్టి దెబ్బ కొట్టింది. అవతలి వ్యక్తి తన మౌనాన్ని అపార్థం చేసుకొని కోపంగా తీసుకుంటాడేమో అన్న అభిప్రాయం మనసులోకి రాగానే తనను తాను అదుపులో పెట్టుకుంటూ, అబ్బే ఇందులో మీరంతగా బాధపడ్డానికి ఏం లేదండి, ఆవిడ ఇంకో ఏర్పాటు చేసుకోవడం చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం పడలేదు అన్నాడు. ఆ విషయం అతి మామూలు సంగతి అన్నట్లు. ఆ వెనువెంటనే ఏదో పిచ్చాపాటి మొదలుపెట్టాడు సుబ్బారావు. ఉదయం తగిలిన ఆ షాకు నుంచి సుబ్బారావు ఇంకా పూర్తిగా కోలుకొనే లేదు. సాయంకాలం ఏదో మీటింగులో తారసపడ్డ శ్రీనివాసరావు, మీ ఆవిడ బాగున్నారా, ఊరి నుంచి వచ్చేశారా అంటూ పలకరించాడు. కులాసాగా ఉన్నారు అంటూ అతడు అడిగిన 2వ ప్రశ్నని పక్కకి తోసేశాడు సుబ్బారావు. అబ్బే మరేం లేదు, ఆ రోజు వాళ్ళ వదిన గారికి ఏదో హార్ట్ ఆపరేషన్ అంటూ చెప్తే ఆ ఫార్సు ఇతడి దాకా కూడా వచ్చిందన్నమాట. సుబ్బారావు మనసు కోపంతో కుతకుతా ఉడికిపోతోంది. అది పూర్తి అయింది, ఆవిడ కులాసాగా ఉన్నారు అని చెప్పి ఎవరో తనని తరుముకు వస్తున్నట్లు అక్కడి నుండి గబగబా తప్పుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి మండుతున్న అతడి గుండెలపైన ఇంకో బాంబు పేలింది. సేట్ చమన్లాల్ లైన్లో ఉన్నారు, మీతోనే ఏదో మాట్లాడాలంటున్నారు అంది మాలిని టెలిఫోన్ తెచ్చి అతడి ముందు పెడుతూ. హలో అన్నాడు సుబ్బారావు లేని ఓపిక తెచ్చుకుంటూ. రావ్ అండ్ సహానీ కంపెనీ ప్రొపరేటర్ సుబ్బారావు గారేనా మాట్లాడుతున్నది? అటు నుంచి ప్రశ్న. అవును చెప్పండి అన్నాడు సుబ్బారావు. ఇప్పుడు వీడి సొద ఏమిటన్న విసుగుదల అతడి కంఠంలో ధ్వనిస్తోంది. నమస్కారం అండి, నేను చమన్లాల్ని. మొన్న మీ ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరింకా రాలేదన్నారు. నమస్కారం, చెప్పండి, నేను నిన్ననే వచ్చాను. అబ్బే పెద్ద పనేం లేదు, ఆ రోజు అమ్మగారు తెచ్చిన బంగారం అలాగే మూజువాణిగా ఉంచాము. మీరు నిజంగా అమ్మేయాలనుకుంటే రేటు చూసి వెల కట్టి అమ్మగారికి ఇవ్వగా మిగిలిన సొమ్ము మీకు పంపేస్తాము. లేదంటే మా సొమ్ము మాకిచ్చేసి మీ నగలు మీరు తీసుకోండి. ఇలా అంటున్నానని మీరు మరోలా అనుకోకండి. ఇప్పటికే రమారమి 2 వారాలుగా అవి అలా మా దగ్గర ఉండిపోయాయి. గోల్డ్ కంట్రోల్ రోజులు చూడండి, ఏ పద్దుకి చెందకుండా వాటిని ఇంకా మా దగ్గర ఉంచడం అన్నది మంచి పని కాదు. మీ దగ్గరున్న రసీదులు ఎవరి చేతనైనా పంపిస్తే. చమన్లాల్ మాటలు వినగానే సుబ్బారావు చేతిలో ఉన్న టెలిఫోన్ రిసీవర్ జారి పడినంత పని అయింది. కానీ వెంటనే సర్దుకొని, ఆ బంగారం అమ్మే ఉద్దేశం లేదు సేట్ గారు. మీరు మా ఆవిడకిచ్చిన సొమ్ము, దానిపైన ఈ 2 వారాలకి వడ్డీ అంతా కలిపి ఎంతైందో చూసి ఆ కాగితం బంగారం పంపిస్తే మీ సొమ్ము మీకు రిటర్న్ చేసేస్తాను అన్నాడు సుబ్బారావు సౌమ్యంగా. తప్పకుండా, ఈరోజు చీకటి పడుతోంది. రేపు మీరు ఆఫీస్కు బయలుదేరక ముందే మీ ఇంటికి మా గుమస్తా పట్టుకువస్తాడు అంటూ చమన్లాల్ ఫోన్ పెట్టేశాడు. సుబ్బారావు తన చేతిలో ఉన్న టెలిఫోన్ రిసీవర్ని ఇంకా తిన్నగా హుక్ మీద పెట్టనేలేదు. చేతిలో చిన్న సూట్ కేసుతో ఇంటి ముందు ఆటోలోంచి దిగి ఆటోవాడికి డబ్బు ఇచ్చి ఇంట్లో కాలు పెట్టింది సీత. ముందు హాలుకి ఉన్న గ్లాస్ డోర్లోంచి ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న భర్తని ఆమె వీధి వరండాలోంచే చూసింది. ఊరి నుంచి వచ్చేశారన్నమాట అనుకుంది.
తలుపు తోసుకొని ఆమె హాల్లో ఇంకా తిన్నగా 2 పాదాలు మోపనే లేదు. సీత అన్న మొగుడి పిలుపు మేఘగర్జనలా వినిపించింది. తను చేసిన పనికి ఇటువంటి ఉపద్రవం ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని సీత ఊహించకపోలేదు. కానీ అది ఇంత వెంటనే ఇంకా ఇంట్లో తిన్నగా కాలు మోపకముందే పిడుగులా ఇలా విరుచుకుపడుతుందని ఆమె అనుకోలేదు. మాట పట్టింపు కొద్దీ సుబ్బారావు శాంతని ఎడపెట్టినా అతడికి ఆమె పట్ల గల ప్రేమాభిమానాల సంగతి సీతకి తెలియంది కాదు. బొజ్జన్నపేటలో తామంతా కలిసి ఉండే రోజుల్లో అక్క అక్క అంటూ అతడు ఆమెతో ఎంత చనువుగా ఉండేవాడో, ఆమె మాటకి ఎంత గౌరవం ఇచ్చేవాడో సీతకి తెలుసు. అటువంటి హృదయగతమైన అభిమానంపై పట్టుదలకి కోపాలకి మామూలు రోజుల్లో అణిగిమణిగి ఉన్నా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అది బయటికి రాకుండా ఉండదని ఆమె అభిప్రాయం. అటువంటి ఆలోచనతోటే తను ఇంటికి రాగానే మొదట శాంత ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తాడని, ఆ వెనుక తాపీగా తనకి పెట్టవలసిన చీవాట్లు, తన పైన చూపవలసిన కోపం చూపుతాడని అనుకుంది. అటువంటిది ఇంకా ఇంట్లో తిన్నగా కాలు పెట్టకముందే అందరి ఎదుట భర్త ఇలా తనపై తాడి ప్రమాణం లేస్తాడని ఆమె ఊహించి ఉండలేదు. మగవాడు రెచ్చిపోతున్నప్పుడు ఆడది నిదానం చూపవలసిన అవసరం ఉంది. అతడు తన మాటలతో ఆడదాన్ని రెచ్చగొట్టి ఆ కోపంలో అనాలోచితంగా ఆమె నోట వచ్చే మాటలకి తన తర్కంతో వాటి అర్థాల్ని మార్చి తనకి ఉపయోగపడేలా వాటిని వాడుకుంటాడు. ఎప్పుడో ఎవరో అనగా విన్న మాట, లేక ఎక్కడో ఏ పుస్తకంలోనో చదివిన మాట. ఆ మాట సీత తనని తాను అదుపులో పెట్టుకునేలా చేసింది. ఎప్పుడు వచ్చారు? ప్రయాణం బాగా జరిగిందా? అతడి పిలుపులో ఉన్న కోపం గుర్తించనట్లే మామూలుగా పలకరించింది. ఆమె అడిగిన ప్రశ్నకి సుబ్బారావు కొంతలో కొంతగానైనా సంభాళించుకొని ఏదో రకమైన జవాబు చెప్పి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ అతడు ఆ పని చేయలేదు. కాదు, అతడి అహంకారం అతన్ని ఆ పని చెయ్యనివ్వలేదు. ఎక్కడికి వెళ్ళావు? పలికే తీరులో కంఠస్వర స్థాయిలో ఏపాటి మార్పు లేకుండా తీక్షణంగా ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు. నా ఉత్తరం అందలేదా? సీత తన ప్రశ్నతోనే అతడికి జవాబు చెప్పింది. అందింది. కానీ ఎందుకిలా చేశావని నేను అడుగుతోంది. నేను ఊళ్ళో లేని సమయంలో నాకు మాట మాత్రంగా అయినా తెలుపకుండా. సుబ్బారావు మాటలు కోపంతో పాము బుసల్లా వినిపిస్తున్నాయి. ఆ సంగతి అంతా ఉత్తరంలో రాశాను కదా. నిజం చెప్పాలంటే ఇద్దరం ఒకేసారి ఇల్లు విడిచిపోవడం నాకు బాగా అనిపించలేదు. కానీ ఆ పరిస్థితుల్లో ఏం చేయడం? వదినకి గుండె ఆపరేషన్ అన్న మాట లలిత ఉత్తరంలో చూడగానే, వాళ్లతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలియదా? తెలుసు. కానీ అప్పటి పరిస్థితి వేరు. అది పట్టుపంతాలకి కోపతాపాలకి పోయే పరిస్థితా? మనిషి జీవన్మరణ సమస్య. ఇక్కడ మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఆమె నా అన్న భార్య, నిరాధారంగా ఆపదలో ఉన్న ఆడది. నేను ఆ ఇంట పుట్టిన ఆడపిల్లని. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెని ఆదుకోవడం నా కనీస ధర్మం. అందుకని ఇక్కడ మొగుడి పరువు ప్రతిష్టలు బుగ్గిపాలు చేసి అటువంటి చేయకూడని పని నేనేం చేశాను? ఏం చేశావా? బ్యాంకుకు డబ్బు కోసం పరుగు పెట్టి ఇంట్లో ఉన్న బంగారం అమ్మకానికి పెట్టి నువ్వు చేసిన ఈ ఘనకార్యాలన్నీ నీ మొగుడి పరువు ప్రతిష్టల్ని నిలపడానికి చేసిన పనులేనా? చెప్పవేం? కోపంతో ముఖం కందగడ్డలా చేసుకుని పూనకం వచ్చిన వాడిలా మనిషి కోపంతో ఊగిపోతూ సీతని నిలదీశాడు సుబ్బారావు. ఇందులో మీ పరువు పోయింది ఎక్కడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. మీరింతగా మండిపడవలసిన అవసరం కూడా నాకేం కనిపించడం లేదు. బ్యాంకులో మనుషులు డబ్బు దాచుకునేది అవసరాలకి వాడుకోవడానికి. నాకు అవసరం పడి నా అకౌంట్లో ఉన్న సొమ్ము తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళాను. అందులో సొమ్ము లేదని తెలిసింది. డబ్బు విధిగా అవసరం కాబట్టి నా బంగారం అమ్ముకున్నాను. ఇందులో మీది కానీ ఇంకొకరిది కానీ పరువు పోవడానికి ఎలా అవకాశం ఉందో నేను ఊహించలేకపోతున్నాను. సీత ప్రశ్నకి సుబ్బారావు దగ్గర సమాధానం లేదు. అంత మాత్రాన భార్య దగ్గర దిగి వచ్చే ఆలోచన లేదు. క్రింద పడ్డ మీదివాడనే అన్నట్లు మాట్లాడాలి మగవాడు అన్నవాడు. అవతలి ఆడదాని ప్రశ్నకి తన దగ్గర న్యాయమైన సమాధానం లేకపోతే గొంతు హెచ్చించి పెద్దగా అరవాలి. లేకపోతే నువ్వు కాకపోతే నీ అబ్బా నేను తాగే నీళ్లు ఎంగిలి చేశాడు అన్న తోడేలు గొర్రెపిల్ల కథలోలా అప్పటి విషయంతో ఏమాత్రం సంబంధం లేని ఇంకొక దాన్ని లాక్కొచ్చి దానికి దీనికి ముడిపెట్టి నిందారోపణ చేయాలి. సుబ్బారావు ఆ పని చేశాడు. నయా పైసా ఆర్జించే శక్తి లేదు, కానీ అడ్డమైన వాళ్ళ సహవాసం చేసి మాటలు మాత్రం బాగా నేర్చావు. నీ బంగారం ఎలా వచ్చిందేం నీకు ఆ బంగారం? వ్యంగ్యంగా మాట విరుస్తూ అన్నాడు సుబ్బారావు. సీతలో సహనం చచ్చుపడిపోయింది. ఏళ్ల తరబడిగా అణిగిమణిగి ఉన్న ఉక్రోషం అగ్నిపర్వతం పగిలి వెలికి వచ్చిన లావాలా పొంగుకొచ్చింది.
ఏ వస్తువైనా ఎవరికి మాత్రం ఎలా వస్తుంది? తమంతట తాము సంపాదించుకుంటే వస్తుంది, లేక తమ పట్ల ప్రేమాభిమానాలతో ఇతరులు ఇస్తే వస్తుంది. నాలాంటి ఆర్జన లేని ఆడదానికి బంగారం ఎలా వస్తుంది? అభిమానంతో తల్లిదండ్రులు పెడితే వస్తుంది, అనురాగంతో భర్త కొనిపెడితే వస్తుంది. ఏ ఆడపిల్ల కూడా ఈ భూమి మీదకి బంగారు తొడుగులతో పుట్టుకురాదు అంది సీత తీక్షణంగా. ఆ మాట సుబ్బారావుకి ఎక్కడ తగలకూడదో సరిగ్గా అక్కడే తగిలింది. ఒకనాడు తన చెయ్యి కింద ఆమె చెయ్యి మీద ఉన్ననాడు తను అన్న మాట అది. ఈనాడు తన ఎదుట నిలిచి తను అన్న మాటని తనకే అప్పజెప్తోంది ఈ ఆడది. అతడి కోపం కట్టలు తెంచుకుంది. అతడిలో ఆవేశం హద్దులు దాటింది. అతడిలో మనిషి మరుగున పడ్డాడు. వన్యమృగం ముందుకి ఉరికింది. పట్టుదల, దర్పం, అధికారం, అహంకారం, నేనంటే నేనంటూ ముందుకు తరుముకొచ్చాయి. నువ్వు 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 అంటూ పిడికిళ్ళు బిగబెట్టి నా అంతటి మగాడిని మెడలో తాలి కట్టిన మొగుణ్ణి పట్టుకొని ముఖం మీద కొట్టినట్లు మాటకి మాట జవాబు చెప్తావా? నువ్వు ఎవరనుకుంటున్నావు? ఏం చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావు? పో పో, నా కళ్ళ ముందు నుంచి పో. నీ ముఖం నాకు చూపించకు. నువ్వంటే నాకు పరమ రోత. నా ఇష్టానికి వ్యతిరేకంగా మసిలేవారికి ఈ ఇంట్లో చోటు లేదు. ఆ సంగతి నీకు తెలుసుననుకుంటాను. ఆ రోజు నీ కూతురికి ఈ మాటే చెప్పాను. ఈరోజు నీకు అదే మాట చెప్తున్నాను. ఈనాటి నుంచి నువ్వు నాకు భార్య కావు, నేను నీకు భర్తను కాను. మన మధ్య ఆ సంబంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు పూర్తిగా తెగిపోయింది. ఎక్కడికి పోతావో పో, నా కళ్ళ ముందు మాత్రం ఉండకు. నీకు నువ్వు అనుకుంటున్న ఆత్మాభిమానమే నిజంగా ఉంటే, నిన్ను నువ్వు మనిషిగా భావించుకుంటుంటే ఒక్క పూట అన్నం ఈ ఇంట్లో తినవు. తింటే నీకన్నా వీధిలో తిరిగే ఆ కుక్క నయం. ఒక్క ఉదుటన అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు సుబ్బారావు. అతడి వెనుకనే ఆ గది తలుపులు మూసుకుపోయాయి. ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు అంతా అదేదో సినిమా షూటింగ్ సీన్లా నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోయారు. ఆమె అంటే ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్లు తీపి తీపి మాటలు చెప్పే మాలిని నోటంట ఇదేమిటి ఈ అన్యాయం అనే ఒక్క మాటైనా రాలేదు. గోడపైన చిత్తరువులా అంతా చూస్తూ నిలిచి ఉండిపోయింది. ఈ ఇంట్లో ఇక తనకి మిగిలింది ఏమీ లేదన్న నమ్మకంతో వచ్చిన మనిషి వచ్చినట్లే బయటికి కాలు పెట్టింది సీత. ఆవేదనతో, అవమానంతో, దారి తెన్ను కానని స్థితిలో ఆ మునిమాపు చీకటి వేళ ఇల్లు వదిలి వీధిన పడింది 20వ శతాబ్దంలో పుట్టి పెరిగిన సీత. నువ్వు చేసిన ఈ పని సరైంది కాదు సీత అంది సుందరి ఆమెని మందలిస్తున్నట్లు. సీత ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది. ఈ మాట అంటున్నది సుందరేనా లేక మరొకరా అన్నట్లు. ఏ పని సుందరి? అతడికి సరిపడదని తెలిసి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వదినకి సహాయం చేయడమా, లేక అతడి అనుజ్ఞ లేకుండా నాకు నా పుట్టింటి వారు పెట్టిన నగలమ్మడమా అంది సీత ఆవేశంగా. ఆ రెండింటి గురించి కాదు నేనంటున్నది అంది సుందరి శాంతంగా. అయితే మరి దేని గురించో చెప్పు. అతడు నా ఇంట్లో నుంచి బయటికి పో అనగానే నువ్వు ఇల్లు విడిచి రావడం, రాక మెడపట్టి గెంటించుకునేదాకా అక్కడే ఉండాలంటావా, లేక అతడిని కాళ్ళా వెళ్ళపడి బ్రతిమాలాలంటావా? ఆడవాళ్ళు ఆత్మాభిమానం అంటూ హాలు దద్దరిల్లిపోయేలా అంతంత ఉపన్యాసాలిచ్చే నువ్వేనా ఈ మాట అంటున్నది? మెడలో అగ్నిసాక్షిగా తాలి కట్టి జీవితాంతం రక్షణ ఇస్తానని ప్రమాణం చేసిన మొగుడు నువ్వు నాకేం కావు అంటూ అంత అన్యాయంగా అంతమంది ఎదుట తెగేసి చెప్తుంటే, అంత పరుషంగా మాట్లాడి అవమానపరుస్తుంటే, జరిగిన అవమానానికి మనసు అగ్నిహోత్రమై భగభగ మండిపోతుంటే కుక్కలా అతడి పాదాలని నాకుతూ మీ పాదాల చెంత తల మోపేంత చోటు ఇవ్వండి అంటూ వేడుకోవాలంటావా? అలా చెయ్యమని నేను ఎవరికీ సలహా ఇవ్వను. నా స్నేహితురాలు అయిన నీకు అస్సలు ఇవ్వను. నేను అంటున్నదల్లా అతడు నా ఇంట్లోంచి బయటికి పో అనగానే నువ్వు చచ్చు పెద్దమ్మలా ఇల్లు విడిచి రావడం గురించి. నిల్చున్న ఫలంగా పో అనడానికి ఆ ఇల్లు అతడి ఒక్కడిదే కాదు, నీది కూడా. నిన్ను అలా పొమ్మనే అధికారం అతడికి లేదు. నువ్వు చేసిన ఈ పని వల్ల అతడికి లేని అధికారాన్ని అతడికి కట్టబెట్టినట్లు అయింది. నీకుండే హక్కుల్ని నువ్వు వదులుకున్నట్లు అయింది. అప్పుడు ఆ సమయంలో ఈ హక్కులు, అధికారాల గురించి ఆలోచించే మనస్థితి ఎక్కడుంటుంది సుందరి? తనవాడు అనుకున్న వ్యక్తి నువ్వు నీకు నేను ఏమీ కాను అని అంతలా తెగేసి మొహం మీద చెప్తుంటే, నువ్వంటే అతడికి ఇష్టం లేకపోతే ఆ మాట అనడానికి అతడికి అధికారం ఉంది, కాదనను. అయితే అది కూడా ఏకపక్షంగా జరిగే వ్యవహారం కాదు. మగడు పెళ్ళాం తామిద్దరికీ సరిపోదని నిర్ధారించుకుంటే విడాకులు తీసుకుని విడిపోవచ్చు. దానికి పద్ధతులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మన శాసనాలు మనకి ఉన్నాయి. తాపీగా కూర్చుని ఆలోచించడానికి ఇవన్నీ పనికి వస్తాయి సుందరి. కానీ అప్పుడు ఆ సమయంలో ఆ వేడిలో నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నావు. ఆ రోజు మీ అత్తామామలు భర్త ఇంటి నుంచి మెడపట్టి గెంటితే నువ్వేం చేశావు?
తలపైన కొంగేసుకొని వీధిన పడలేదా అంది సీత ఆమెను నిలదీస్తూ. నిజమే, అప్పుడు నేను నీలాగే చేశాను. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎదురైతే మాత్రం చచ్చినా అలా చెయ్యనని ఖచ్చితంగా చెప్పగలను అంది సుందరి నమ్మకంగా. తెల్లవారి లేచి ఏమి చేయడం, ఏం మానడం అన్నది స్నేహితురాళ్ళిద్దరూ కూర్చుని ఆలోచించారు. సుందరి సలహా పైన సీత విజయుడికి పార్వతికి ఫోన్ చేసింది. తల్లి గొంతు ఫోన్లో వినగానే కంగారు పడిపోయాడు విజయరాఘవ. తండ్రి ఇంటి నుంచి ఎప్పుడైనా ఫోన్ చేస్తే చివరగా ఒకటి అరా మాట మాట్లాడడం మినహా తల్లి తనంతట తాను ఎప్పుడూ తనకి ఫోన్ చేసింది లేదు. ఏమైందమ్మా, నువ్వు ఫోన్ చేస్తున్నావేమిటి? నాన్నగారు ఊళ్ళో లేరా? ఆ శబ్దాలేమిటి? ఎక్కడి నుంచి నువ్వు ఫోన్ చేస్తున్నావు అంటూ కంగారుగా ప్రశ్నించాడు కొడుకు. తను ఎందుకు ఫోన్ చేసిందో, ఎక్కడి నుండి ఫోన్ చేస్తోందో, ప్రస్తుతం ఎక్కడ ఉంటోందో అన్నీ వివరంగా కొడుకుతో చెప్పింది సీత. తల్లి చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా మౌనంగా విన్నాడు కొడుకు. అంతా విని, నువ్వు చేసిన ఈ పని మంచి పని కాదమ్మా అన్నాడు. సీత మౌనమే కొడుకు మాటకి జవాబు అయ్యింది. నాన్నగారి కోపం, అహంకారం నీకు తెలియంది కాదు. ఏవో ఇతరమైన చికాకుల్లో ఉండి ఆ కోపం నీపైన చూపి ఉంటారు. అంతేకాని ఆయనకి ఇష్టం లేని పని నువ్వు చేశావని కాదమ్మా. నా మాట విని నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. నేను ఇప్పుడే నాన్నగారికి ఫోన్ చేస్తాను. తను అన్న మాటలకి ఆయన ఇప్పటికే పశ్చాత్తాపడుతూ ఉండి ఉంటారు. నా మాట నమ్మమ్మా. నువ్వు ఇంటికి చేరేసరికి ఆయన గుమ్మంలో నీ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ వయసులో ఇలా విడిపడ్డం నీకు ఆయనకు కూడా మంచిది కాదమ్మా. వెంటనే నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అమ్మా అన్నాడు కొడుకు ఆవేదనతో. మంచిది బాబు, అలాగే చేస్తాను అంటూ భారంగా ఒక నిట్టూర్పు విడిచి ఫోన్ పెట్టేసింది సీత. మరికొద్దిసేపటికే పార్వతి బుక్ చేసిన కాల్ వచ్చింది. ఆమె కూడా అన్న మాట్లాడిన తీరులోనే మాట్లాడింది. సీతకి కూతురి మాటలు వింటుంటే అన్నా చెల్లి ఇద్దరూ కూడబలుక్కొని మాట్లాడినట్లు అనిపించింది. తన బాధ్యత వారి మీద పడుతుందేమో అన్న భయంతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారో, లేక తల్లికి ఆశ్రయం ఇచ్చి తండ్రితో విరోధపడితే అతడి నుంచి లభించబోయే లక్షల ఆస్తి నష్టపోవలసి వస్తుందని అలా మాట్లాడుతున్నారో ఆమె పోల్చుకోలేకపోయింది. నువ్వు తొందరపడ్డావనిపిస్తోందమ్మా. రాజ్యం నాన్నగారితో పోట్లాడి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటే దాని దారి వేరు. అది ఇంకా చిన్నపిల్ల. దాని జీవితం అంతా ఇంకా ముందే ఉంది. తనకిష్టమైనట్లు అది తన బ్రతుకు మలుచుకుంటుంది. కానీ ఈ వయసులో నువ్వు ఇల్లు వదిలి బయటికి వచ్చి ఏం చేస్తావమ్మా? ఇంతకాలంగా అలవాటు పడిన జీవితం నుంచి వేరుపడి ఇప్పుడు కొత్తగా ఏ మార్గం ఏర్పరచుకుంటావు? దేనితో బ్రతుకు నింపుకుంటావు? నా దగ్గరో అన్నయ్య దగ్గరో ఉండవచ్చు, కానీ అది నీ జీవితం కాదమ్మా. నీ ఇంట్లో నువ్వు ఉన్నట్లు మా దగ్గర నువ్వు సుఖంగా ఉండలేవు. నాన్నగారిది నీది ఏనాడో పెనవేసుకుపోయిన బ్రతుకులమ్మా. ఇప్పుడు ఇద్దరూ విడిపడి వేరువేరుగా బ్రతకడం అంత సులువైన పని కాదు. నీ గురించి కాకపోయినా నీ పిల్లల గురించి అయినా నువ్వు ఆలోచించాలి. ఈ వయసులో వీరి తల్లిదండ్రులు వేరైపోయారని నలుగురు మమ్మల్ని వేలెత్తి చూపుతుంటే రెండు ముక్కలుగా విడిపోయిన ఇంట్లో ఏ ముక్క నా పుట్టిల్లు అని అనుకోమంటావమ్మా? నా మాట విని నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోమ్మా. పదే పదే కొడుకు కూతురు అలా అంటుంటే సీతకి పిచ్చెత్తినట్లు అయింది. నీ ఇల్లు నీ ఇల్లు అంటూ నువ్వు మీ అన్న అంటున్న ఆ ఇల్లు నా ఇల్లే అయితే నేనెందుకు వీధిని పడవలసి వస్తుందే? ఆ ఇల్లు నా ఇల్లు కాదు, మీ నాన్నది. రావ్ అండ్ సహానీ కంపెనీ ప్రొపరేటర్ శ్రీ 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 సుబ్బారావు గారి భవనం అది అంటూ రోషన్తో ఫోన్ పెట్టేసింది సీత. ఏమంటారు పిల్లలు? ఇంటికి చేరాక సుందరి ప్రశ్నించింది. ఏ గూటి చిలుక ఆ గూటి పలికే పలుకుతోంది. వాళ్ళేదో మారారని, నేనంటే ఆప్యాయంగా ఉంటున్నారని ఇంతవరకు నేను భ్రమలో ఉన్నాను. ఇప్పుడు ఆ భ్రమ తీరిపోయింది. వాళ్ళేం మారలేదు. ఏదో సందర్భంలో తల్లి పట్ల సానుభూతితో కాస్త చేరువకి వచ్చినా ఇప్పుడు తల్లి తండ్రితో విడిపడింది అని తెలిసాక వాళ్ళ సమర్థింపు తండ్రి వైపే ఉంటుంది. వాళ్ళు మొదటి నుంచి తండ్రి బిడ్డలే సుందరి. నాతో ఎప్పుడూ సన్నిహితంగా లేరు. ఇప్పుడు అసలు ఉండరు. అయితే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు పెరిగిన పరిసరాలు, వాళ్ళు గడిపిన జీవితాలు, వాళ్ళకి నేర్పిన పాఠాలు అవి. ఐశ్వర్యవంతుడైన తండ్రి కావాలా, నిరాధారంగా మిగిలిన తల్లి కావాలా అని ఎవరైనా వారిని నిలదీసి అడిగితే ఆదర్శాల ఊబిలోకి దిగి తల్లి కావాలి అనే తత్వం కాదు వాళ్ళది అంది సీత దిగులుగా. ధైర్యం కోల్పోకు సీత. ఈ ఇద్దరు పిల్లలే కాదు, నీకు ఇంకో కూతురు కూడా ఉంది. నువ్వంటే అభిమానించేది, నీ గురించి బాధపడేది. ఎవరు? రాజ్యం సంగతా నువ్వంటున్నది? వద్దు సుందరి, వద్దు. దాన్ని ఈ రగడలోకి దింపడం నాకిష్టం లేదు. చిన్నపిల్ల, దాని బాధ లేదో అది పడుతోంది, దాని బ్రతికేదో అది బ్రతుకుతోంది. ఆ రోజు నిర్దాక్షిణ్యంగా తండ్రి దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన నాడు
తల్లిగా ధైర్యంతో దాని పక్కన నిలవలేకపోయాను. ఇది అన్యాయం అంటూ గట్టిగా ఒక్క మాట అయినా మొగుడితో అనలేకపోయాను. అటువంటిది ఇప్పుడు నా వంతు వచ్చేసరికి నీ చెయ్యి నాకు ఆసరా ఇయ్యి అని దాన్ని నేను అడగలేను. అలా అడగడం న్యాయం కూడా కాదు అంది సీత నిస్పృహగా. సీత కూతురితో టెలిఫోన్లో మాట్లాడిన మరికొద్దిసేపటికే కొడుకు తండ్రితో మాట్లాడాడు. నాన్న, అమ్మ ఇంట్లో ఉందా? ఒక్కసారి పిలవండి, అమ్మతో కొంచెం మాట్లాడాలి అన్నాడు విజయరాఘవ తండ్రి గొంతు ఫోన్లో వినగానే. మీ అమ్మ ప్రస్తుతం ఇక్కడ లేదు. నిన్న అవును, ఆ విషయం మాట్లాడడానికే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. నీకెలా తెలిసింది? సుబ్బారావు మాట తడబడింది. అమ్మ ఫోన్ చేసింది. తను ఎక్కడ ఉందో, ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళవలసి వచ్చిందో కూడా చెప్పింది. విజయ, మీ అమ్మ నన్ను మాట్లాడనియండి నాన్న. నేను ఇంతవరకు మీ మాటకి కానీ మీ చేతకి కానీ ఎదురు నిలవలేదు. మీరేం చెప్తే అదే నా మాటగా నా ఆలోచనగా తీసుకుని పనులు చేసుకుపోతున్నాను. మీతో నాకు గల సాన్నిహిత్యం, మీ పట్ల నాకు గల గౌరవం మీకు తెలియంది కాదు. కానీ ఇలా అమ్మని అన్యాయంగా ఇంటి నుంచి బయటికి నెట్టడం, ఈ విషయంలో మాత్రం మీతో నేను ఏకీభవించను. ఈ సందర్భంలో నా సానుభూతి అంతా అమ్మ వైపే. ఈ విషయం చెప్పడానికే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. మీరు చేసిన ఈ పని బాగలేదు నాన్నగారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి. మీరు వెంటనే వెళ్ళి అమ్మని వెనక్కి పిలుచుకురండి అన్నాడు నిదానంగా కొడుకు విజయరాఘవ. నేను చేసిన పని బాగాలేదని నన్ను తప్పు పడుతున్నావు. మీ అమ్మ చేసిన పని బాగుందా? అమ్మ ఏం చేసింది నాన్న? మొగుడు చేత కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టబడేంత నేరం ఆమె ఏం చేసింది అని అడుగుతున్నావా? చెప్తాను విను. నాకిష్టం ఉండదని తెలిసి కూడా అక్కడికి వెళ్ళడం, నాతో చెప్పకుండా బంగారం అమ్మి వాళ్లకు సొమ్ము పెట్టడం, ఇవి అంత క్షమించరాని నేరాల నాన్న. ఆమెకి ఇష్టం లేని పనులు మీరెన్ని చేయడం లేదు? ఎప్పుడైనా ఎదురు తిరిగి మాటకైనా మిమ్మల్ని నిలదీసిందా? మీరు మీకు ఇష్టమైన వారి కోసం పెడుతున్న ఖర్చులన్నీ ఆమెతో చెప్పే పెడుతున్నారా? నాన్న, కొంచెం శాంతంగా ఆలోచించి చూడండి. ఎప్పుడో ఒకసారి మాటల్లో మీరే అన్నారు, ఇప్పుడు మనమంతా ఇలా ఉన్నామంటే అదంతా నా ప్రయోజకత్వం వల్లనే కాదురా, మీ అమ్మకి నేను మొగుణ్ణి కావడం వల్ల. అది అలా జరిగి ఉండకపోతే నా డిగ్రీ కాగితం పట్టుకొని ఆఫీసుల వెంట కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగి ఏ గుమస్తా ఉద్యోగమో సంపాదించి అందుకు నన్ను నేను అభినందించుకుంటూ బ్రతుకులో స్థిరపడిపోయి ఉండేవాణ్ణి అంటూ. మరి అటువంటి అమ్మ తన అన్న భార్య చావు బ్రతుకుల్లో ఉంటే తనకి చేతనైన సహాయం చేయడం అంత క్షమించరాని నేరమా నాన్న? ఆమెని ఇతరుల ముందు అవమానించి అనరాని మాటలు అని ఇంటి నుండి గెంటవలసినంత అపరాధమా అది? ఈ వయసులో ఉన్న అమ్మలాంటి చదువు సంధ్యలు లేని ఆడది ఈ దేశంలో ఒంటరిగా ఎలా బ్రతుకుతుందనుకున్నారు నాన్న? నేనో పార్వతో అమ్మని తీసుకువెళ్ళి మా ఇళ్లల్లో పెట్టుకోవచ్చు, కాదనను. కానీ మేము గడుపుతున్న బ్రతుకులకు ఆమె ఇన్ని ఏళ్లుగా జీవించిన జీవితానికి పొంతన కుదరదు. మేము ఎన్ని సౌకర్యాలు సమకూర్చినా ఆమె మా దగ్గర సుఖంగా ఉండలేదు నాన్న. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఇంతలా చెప్తున్నాను. మీరు వెంటనే స్వయంగా వెళ్ళి అమ్మని ఇంటికి పిలుచుకురండి. ఆమె తన స్నేహితురాలు సుందరి ఇంట్లో ఉంటున్నట్లు చెప్పింది. ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవడం మీకేం అంత కష్టం అవుతుంది అనుకోను. అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయండి. నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఇలాగే కూర్చుంటాను. నాన్న, చివరిగా ఒక్క మాట. నేను ఇలా అంటున్నానని నన్ను అపార్థం చేసుకోకండి. నేనెప్పుడూ మీ మనిషినే. కానీ ఈ సందర్భంలో మాత్రం అమ్మకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేను. నా పరువు మీ పరువు వీధిన పడ్డా సరే ఆమెకి అన్యాయం జరగడం కోసం చివరిదాకా పోరాడతాను అంటూ తండ్రికి మరో మాట అనడానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు విజయరాఘవ. తల్లి నుంచి జరిగిన అవాంఛనీయ సంఘటన గురించి వినగానే విజయ్, పార్వతి టెలిఫోన్లో మాట్లాడుకున్నారు. నిజానికి ఈ వార్త వాళ్ళకి షాక్లా తగల్లేదు. ఇంతకాలంగా తండ్రి ప్రవర్తనలో వస్తున్న మార్పు, పోయినసారి తాము వెళ్ళినప్పుడు అతడు మాట్లాడిన తీరు, ఇటువంటి పరిస్థితికి ఎప్పుడో ఒకప్పుడు దారితీయక మానదని వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. అయితే ఇంత తొందరలోనే తండ్రి తల్లిపైన నేరం మోపి మరీ ఇంటి నుంచి ఈ విధంగా బయటికి పంపుతాడని వాళ్ళు ఊహించి ఉండలేదు. ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాలిని ప్రముఖ పాత్ర వహించి ఉంటుందని వారి నమ్మకం. ఆమె ఆకర్షణకి లోనై తండ్రి న్యాయాన్యాయాలు చూడకుండా తల్లిని ఇల్లు వెడలగొట్టాడని వారి కోపం. తండ్రికి మాలినితో ఉన్న సంబంధం వారికి కొత్త విషయం కాదు. కానీ అది తమ తల్లి జీవితానికి అడ్డంకి కానంత వరకు వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. తండ్రి తరహా జీవితానికి తమ తల్లిలాంటి స్త్రీ సరిపడదని వారి భావం. అందుకే తండ్రి పర్సనల్ సెక్రటరీ పేరుతో మాలినిని దగ్గరికి తీసి ఇక్కడికి అక్కడికి వెంట తిప్పుకోవడంలో వారికి పెద్దగా దోషం కనపడలేదు.
కానీ దుర్గమ్మ రాసినట్లు వాళ్ళు ఎవరిచేతో ఉత్తరం రాయించి దాన్ని తల్లికి అందజేయడం, ఆ ఉత్తరం పూర్తి కల్పన, శుద్ధ అబద్ధం అని వారి నమ్మకం. ఒకసారి పార్వతి ఏదో పనిపడి తల్లి బీరువా తెరిచినప్పుడు ఆమె కంటపడింది ఆ ఉత్తరం. తల్లి అంత పదిలంగా తన బీరువాలో బట్టల మధ్య దాచి ఉంచిన అంత పెద్ద ఉత్తరం ఏమిటా అని కేవలం కుతూహలం కొద్దీ కాగితాల్ని కవుల్లోంచి బయటకి లాగింది. అలా లాగడంలో చేయి జారి కింద పడ్డ కాగితం మీద దుర్గమ్మ పేరు చూడగానే ఆమె మనసులో అనుమానం మొలకెత్తింది. దుర్గమ్మ తన తల్లికి ఇంత పెద్ద ఉత్తరం రాయవలసిన అవసరం ఏమై ఉంటుంది? దాన్ని తల్లి ఇంత పదిలంగా దాచి ఉంచడానికి కారణమేమిటి? పూర్తిగా చదవందే దాన్ని వెనక్కి పెట్టబుద్ధి కాలేదు పార్వతికి. తాను చదవడమే కాక అన్నకి కూడా దాన్ని చూపించింది. అటువంటి ఉత్తరం అక్కడ అందుబాటులో ఉంటే ఏ దుర్బల సమయంలోనో తల్లి తనంతటి తానే దాన్ని బయట పెట్టవచ్చు అనే భయంతో పార్వతి దానిని తన బ్యాగ్లో దాచేసింది. అది దుర్గమ్మ రాసిన ఉత్తరం ఎంత మాత్రం కాదని పార్వతి నిర్భయంగా చెప్పగలదు. ఆమెకి దుర్గమ్మ చేతిరాత బాగా తెలుసు. ఆ తల్లి కూతుళ్ళు తమ ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లో ఇంటి వ్యవహారాలన్నీ దుర్గమ్మ చూస్తూ ఉండేది. ఆవిడ రోజూ ఇంటి కోసం తను పెట్టిన ఖర్చు వెచ్చాలన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంచుతుండేది. ఒక రోజున పొరపాటున ఆమె తన పుస్తకం అనుకొని పార్వతి రాసుకునే డైరీని ఒక పేజీ అంతా ఏమో రాసి ఖరాబు చేసింది. ఆ రోజు ఆమెతో తాను తగువపడ్డం, తండ్రి కల్పించుకొని తనకి ఇంకొక మంచి డైరీ కొని ఇచ్చి తనను సమాధానపరచడం పార్వతికి ఇంకా బాగా గుర్తుంది. ఆ వెనుక కొంతకాలానికి సుబ్బారావు తన కూతుర్ని ఏమో చేశాడని దుర్గమ్మ అల్లరి పెట్టి తండ్రిపైన విరుచుకుపడ్డం, మాలిని ఏడ్పులు, దుర్గమ్మ పెడబొబ్బలు. పులిలాంటి తమ తండ్రి పిల్లిలా ఆవిడ ముందు కూర్చుని ఆమెను బ్రతిమాలి బామాలి ప్రసన్నం చేసుకోవడం. అప్పటినుంచి ఇంట్లో మాలిని దుర్గమ్మల హోదా పెరగడం, తల్లి కూతుళ్ళకి తండ్రి మంచి చీరలు అవి కొనిపెడుతుండడం, ఇవన్నీ విజయరాఘవకి పార్వతికి కూడా తెలుసు. ఆ చిన్నతనపు రోజుల్లో అవి ఏమంత ప్రాధాన్యం ఉన్న విషయాల్లా వారికి అప్పట్లో అనిపించకపోయినా కాస్త జ్ఞానం వచ్చి మంచి చెడ్డ తెలుసుకునే వయసు వచ్చాక జరిగిన ఆ సంఘటన అర్థం వారికి బాగానే బోధపడింది. అయినా వాళ్ళు తండ్రికి సన్నిహితంగా ఉండే పిల్లలు కావడం చేత ఆ విషయాలేవి తల్లి ముందు బయటపెట్టలేదు. జరిగిన ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి దుర్గమ్మ సుబ్బారావు తన కూతురి మెడలో 7 ఏడాది ప్రాయంపు పిల్లగా ఉన్నప్పుడు పుస్తె కట్టాడు అంటూ ఒక కాకమ్మ కథ కల్పించి చెప్తే తన తల్లిలాంటి అమాయకురాలు దాన్ని నమ్మితే నమ్మవచ్చు. కానీ ఏ పాటి ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళకైనా అందులో ఉండే అసంబద్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సుబ్బారావు వయసులో రమారమి సగం వయసు అయినా ఉండనట్లు కనిపించే మాలినికి అతడు తను 7 ఏళ్లవాడుగా ఉండగా మెడలో తాలి కట్టాడు అన్నది కేవలం అభూత కల్పన అన్న విషయం సులువుగానే తెలిసిపోతుంది. వివాహబంధం అనే సెంటిమెంటుతో తన తల్లి మెడ వంచి ఆ ఇంట్లో సుబ్బారావు పెద్దభార్యగా మాలినికి స్థానం కల్పించాలని వాళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి పన్నిన పన్నాగం అది అని పిల్లల అభిప్రాయం. ఆ ఉత్తరం తన చేతపడగానే తల్లి లబోదిబోమంటూ బయటికి రంగంలోకి వస్తుందని, దాంతో ఆమె అనుకూలించినా లేక వ్యతిరేకించిన మాలిని సుబ్బారావు చిన్నతనంలో తాళి కట్టిన పెద్ద భార్యగా ఆ ఇంట్లో సంఘంలో స్థిరపడిపోతుందని వాళ్ళు భావించి ఉండి ఉంటారు. కానీ ఎవరి సలహా మేరకో తల్లి ఆ ఉత్తరం బయట పెట్టకపోవడంతో వారు వేసుకున్న ప్లాను భగ్నం కాగా ఇప్పుడు ఈ విధంగా ఆమెని వదిలించుకో చూస్తున్నారు తండ్రి మాలిని. బోడిగుండికి బొటనవేలికి ముడిపెట్టగల సామర్థ్యం కల ఈనాటి పిల్లలకి ఇటువంటి విషయాన్ని కనిపెట్టడం ఏమంత కష్టమైన సంగతి కాదు. పై కారణంగానే ఆ రోజు ఫోన్లో తల్లి విషయమై తండ్రితో అంత కరుకుగా మాట్లాడగలిగాడు విజయరాఘవ. కొడుకుతో ఫోన్లో మాట్లాడినప్పటి నుంచి ఏమి చేయడానికి పాలుపోక గిలగలా కొట్టుకుపోతున్నాడు సుబ్బారావు. అప్పటికి సీత ఇల్లు విడిచి వెళ్ళి నిండా 24 గంటల కాలం కాలేదు. ఆ కొద్ది కాలంలోనే అతడి గృహ జీవితం కుక్కలు చింపిన విస్తరిలా అస్తవ్యస్తం అయిపోయింది. ఆ రోజు అతడు ఆఫీసుకు పోలేదు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన టెలిఫోన్ కాల్స్ తీసుకోవడం లేదు. నౌకర్లకి ఆదేశాలు ఇస్తూ ఇంట్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు. ఎప్పటిలా మాలినితో మామూలుగా మాట్లాడలేకపోతున్నాడు. ఏదో తప్పు చేశాడన్న అపరాధ భావం అణువణువున అతన్ని కాల్చివేస్తోంది. మాటిమాటికి సీత జ్ఞాపకం వస్తోంది. చీమలు పట్టిన అన్నం తినకు అంటూ తన చెయ్యి పట్టి వారించిన సీత, తన చిరుఫ్రాకు చాటున రహస్యంగా అత్త దాచిన చెక్కిలాలు తెచ్చి అభిమానంగా తనకి తినపెట్టిన సీత, వేద మంత్రాల మధ్య అగ్నిసాక్షిగా తన చేత మెడలో తాలి కట్టించుకున్న అమాయకపు సీత, తండ్రి తన వంతు ఇచ్చిన అంత ఆస్తిని సంతోషంగా మొగుడి చేత పెట్టి అందులోనే తనకి ఆనందం ఉంటుందని అమాయకంగా మురిసిపోయిన ముద్దరాలు సీత,
తనకి మాలినికి మధ్య ఏర్పడిన అనుబంధాన్ని కళ్ళతో చూస్తున్నా చెవులతో వింటున్నా ఇదేమని నిలదీసి ఎప్పుడూ ఒక్కసారైనా ప్రశ్నించని సీత. ఇంటిలో తనకిది ఇష్టం అది ఇష్టం అని నోరు విప్పి ఒక్కనాడైనా ఎదురు చెప్పని సీత. అటువంటి సీతని, అటువంటి గుణవతి అయిన భార్యని అంత నిర్దయగా తను ఇంటి నుంచి ఎలా పొమ్మనగలిగాడు? కోపంతో అహంకారంతో తను అన్యాయంగా అలా అంటుంటే ఎదురు తిరిగి దెబ్బలాడక రాముడు విడిచిన పురాణకాలపు సీతలా ఈ 20వ శతాబ్దంలో హైదరాబాదు నగరంలో బ్రతుకుతున్న సీత అలా తల వంచుకుని నిస్సహాయురాల్లా ఎందుకు వెళ్ళిపోయింది? సరే, ఆ దురదృష్ట సమయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే మార్గం లేదు. ప్రస్తుతం అతడి ముందు నిలిచి ఉన్న గడ్డు ప్రశ్న ఇప్పుడు ఏం చేయడం అన్నది. వెంటనే వెళ్ళి అమ్మని పిలుచుకురండి, లేకపోతే ఆ వెనుక మీరే చింతిస్తారు అన్నట్లు బెదిరిస్తున్న కొడుకు. మాతో తీసుకువెళ్ళి అమ్మని మా దగ్గర ఉంచుకోలేక కాదు నాన్న. ఇప్పటికే మీ గురించి బంధుమిత్రుల్లో నలుగురు 4 విధాలా అనుకుంటున్నారు. ఇప్పుడు అమ్మ కూడా ఈ విధంగా ఇల్లు విడిచిపోతే మీ పరువు మా పరువు ఏం కావాలో కాస్త ఆలోచించండి. అన్నయ్య చెప్పినట్లు వెళ్ళి అమ్మను వెంటనే పిలుచుకురండి అంటూ ఆజ్ఞాపిస్తోంది కూతురు. నిజమే, వారన్న మాటల్లో నిజం లేకపోలేదు. సీత ఇల్లు విడిచి ఇంకొక చోట బ్రతకలేని మనిషి, చదువు సంధ్యలు లేని పాతకాలపు మనిషి. ఆమె ఒంటరిగా తనంతట తను బ్రతకలేదు. ఇంకొకరి పంచనా జీవితం వెళ్లదీయలేదు. ఈ ఇల్లు ఆమెది, ఈ జీవితం ఆమెది. దీన్ని కాదని ఆమె ఎక్కడికి పోగలదు? అమ్మతో మాట్లాడినప్పుడు మనిషి చాలా ఆవేశంలో ఉన్నట్లు అనిపించింది నాన్న. నాకెందుకో భయంగా ఉంది. అమ్మలాంటి అభిమానవతి, నిస్సహాయురాలు అయిన ఆడది ఆ స్థితిలో ఏం చేసినా చేస్తుంది. మొగుడు, కొడుకు, కూతురు చుట్టూ ఇంతమంది ఉండి మన పరువు మర్యాదలకి, అధికార అహంకారాలకి, కోపతాపాలకి కట్టుబడిపోయి చేతులు ముడుచుకొని చూస్తూ ఆమెని హుస్సేన్ సాగర్కి అప్పచెప్దామా నాన్న? ఆమె ప్రాణం పోతేనే మన పరువు ప్రతిష్టలు నిలబడతాయి. నిష్ఠూరంగా అన్న కూతురి మాటలు అతడి మనసుని తూట్లు పొడుస్తున్నాయి. ఆ కొద్ది గంటల సమయంలోనే మనిషి 6 నెలలుగా జబ్బుపడిన వాడిలాగా అయిపోయాడు సుబ్బారావు. సీత సుందరి దగ్గర కాక మరొక చోట ఎక్కడున్నా ఆ క్షణంలోనే రెక్కలు కట్టుకొని వెళ్ళి ఆమెని కాళ్ళా వేళ్ళాపడి బ్రతిమాలి ఏదో విధంగా వెనక్కి తీసుకొని రాగలిగి ఉండేవాడు. ఆ పని సుందరి సమక్షంలో చేయడానికి అతడి మనసు ఒప్పడం లేదు. అతడి పురుషాహంకారం పచ్చజెండా ఊపడం లేదు. కానీ తప్పదు. అదుపులో ఉంచుకోలేని కోపానికి ఆ పాటి నష్టపరిహారం తను చెల్లించక తప్పదు. అహం అంతరాత్మల పోరాటంలో అంతరాత్మే గెలుపు సాధించింది. కూర్చున్న చోటు నుంచి సుబ్బారావు లేచాడు. తన ఆవేశానికి భార్య ముందు క్షమాపణ చెప్పుకొని ఆమెని ఇంటికి తిరిగి తోడ్కొని రావడానికి స్థిరచిత్తంతో బయలుదేరాడు. అంతలో టెలిఫోన్ రింగ్ అయింది. ఆ ఉదయం నుంచి టెలిఫోన్ గంట మోగినప్పుడల్లా అతడు కంగారు పడిపోతున్నాడు. ఎక్కడి నుంచి ఎటువంటి మాట వినవలసి వస్తుందో అని హడలిపోతున్నాడు. మీకోసమే సార్, బొంబాయి నుంచి అబ్బాయి గారు అన్నాడు నౌకరు కుర్రాడు రిసీవర్ అతడికి అందిస్తూ. హలో విజయ అన్నాడు సుబ్బారావు. ఈసారి అతడి కంఠం తప్పు చేసి పట్టుబడ్డ స్కూల్ విద్యార్థి గొంతులా లేదు. చేసిన తప్పు దిద్దుకోనున్న నిజాయితీపరుడి కంఠంలా నిర్మలంగా ఉంది. మీరేనా నాన్న? మీరింకా ఇక్కడే ఉన్నారా? అమ్మ ఇంటికి రాలేదా? ఆత్రంగా ఉంది విజయుడి మాట. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాన్రా. మరొక్క అరగంటలో మీ అమ్మ గొంతు నువ్వు ఫోన్లో వింటావు, సరేనా? మంచిది నాన్న, నేను ఇంట్లోనే ఉంటాను. వెంటనే ఫోన్ చేయండి. తను స్వయంగా వెళ్ళి ఆప్యాయంగా పిలిస్తే భార్య తిరిగి ఇంటికి వస్తుందో రాదో అనే అనుమానమే కలుగని సుబ్బారావు అంత నమ్మకంగా కొడుకుతో ఆ మాట అనగలిగాడు. పిల్లలిద్దరికీ ఫోన్ చేసి వాళ్ళ మాటలు విన్నాక వారి మనోభావాలు గ్రహించలేక సీతకి ఇక తనేం చేయాలో పాలుపోలేదు. ఎక్కడికి పోవడం, ఎలా బ్రతకడం, ఏ పని చేతకాని తను, ఏ కొద్దిపాటి శరీర శ్రమకి ఓర్చుకోలేని తను, ఎవరి అండదండలు లేకుండా మిగిలిన ఈ జీవితయాత్ర అంతా ఎలా సాగించడం? 4 పదులు పైబడ్డ తన జీవితంలో బ్రతుకు తెరువుకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క పని అయినా నేర్వని తన తెలివి తక్కువతనానికి జీవితంలో మొదటిసారిగా బాధపడింది సీత. నిన్ను నువ్వు అలా కించపరుచుకోకు సీత. ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. కొంచెం ఓపిక పట్టు. అంతవరకు నాతో ఉండు. స్త్రీల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్న నేను చిన్ననాటి స్నేహితురాలివి, ఆప్తురాలివి, అవసరంలో ఉన్న ఆడదానివి. నీకు సహాయపడలేకపోతే ఇక ఆ మాటకి నేను చేస్తున్న పనికి అర్థం ఉండదు. కొద్ది రోజుల పాటు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా స్థిమితంగా ఇక్కడుండు. నాకు మరీ దగ్గరదానివి అవడం చేత ఉన్న వాస్తవ పరిస్థితిని యథాతథంగా చూసే శక్తి నాకు లేకుండా పోతోంది. నీలాగే ఆవేశంలో నేను కొట్టుకుపోతున్నాను. ఈ వేడి కాస్త తగ్గి మనసు కొంతగా కలత తీరాక నిదానంగా ఆలోచిద్దాం.
చేయవలసిన పని ఏమిటి, చేరవలసిన గమ్యం ఏది అన్నది అప్పుడు నిర్ణయించుకుందాం. అంతవరకు ఈ ఇల్లు నీది, ఇక్కడ కూర్చో, అక్కడ నిలబడు, ఇది చెయ్యి, అది చెయ్యకు అని నిన్ను శాసించేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. కానీ ఒక్క ఆంక్ష మాత్రం ఉంటుంది. నువ్వు ఇలా బెగిలిపోయి ఏడుస్తూ కూర్చోవడానికి వీల్లేదు. మామూలుగా ఎప్పట్లాగే అటూ ఇటూ తిరుగుతుండాలి. సభలకి సమావేశాలకి వెళ్ళి వస్తుండాలి. అందరితో కలిసిమెలిసి సరదాగా కాలం గడుపుతుండాలి. ఏదో తప్పు చేసినట్లు ఆ గ్లానితో ఇతరులకి నీ ముఖం చూపించలేకపోతున్నట్లు ఇంటి 4 గోడల మధ్య నువ్వు ఇలా కూరుకుపోయి కూర్చోవడానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. తప్పు చేసింది నువ్వు కాదు, అతడు. దొంగతనంగా ఇంట్లో జొరబడ్డ గజ్జి కుక్కను ఇంటి నుంచి తరిమి కొట్టినట్లు కట్టుకున్న పిల్లాన్ని ఇంటి నుంచి వెడలగొట్టిన నీ భర్త సుబ్బారావు. అతడు మామూలుగానే ఉండి ఉంటాడు. ఉదయాన్నే ఆఫీసుకు పోయి యథావిధిగా తన కార్యకలాపాలు నెరవేర్చుకుంటూ ఉంటాడు. కాస్త చల్లబడ్డాక మాలినితో కలిసి ఏ సినిమాకో షికారుకో పోయి రావడానికి ప్రోగ్రాం సిద్ధం చేసుకుని ఉంటాడు. తప్పు చేసినవాడు అతడు. అతడు పొందవలసిన శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? లేచి ముఖం కడుక్కొనిరా. అలా 4 అడుగులు నడిచి వద్దాం. నాకు ఆకాశవాణి వాళ్ళతో కొంచెం పని ఉంది. అట్టేసేపు పట్టదు. అది పూర్తి అయ్యే వరకు నువ్వు పార్కులో కూర్చో. అక్కడికి నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. ఇద్దరం కలిసి ఎటైనా పోయి వద్దాం అంటూ సీతని బలవంతంగా లేవదీసింది సుందరి. సాయంకాలం కావడంతో రోజంతా కాచిన ఎండ చల్లబడింది. పార్కు నిండా జనం, చిన్న పెద్ద, ముసలి ముతక, ఒంటరిగా, జంటలుగా, గుంపులుగా. ఎవరి అభిరుచుల్ని బట్టి వారు కాలం గడుపుతున్నారు. పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు, రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు పొగుడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా వాళ్లే అన్నట్లు పార్క్ అంతా పరుగులు పెడుతున్నారు. విరిసి విరియని పూరేకుల్లాంటి పాలబుగ్గల పసివాళ్ళు జిలిబిలి పలుకులతో, తప్పటడుగులతో పచ్చికలో పడుతూ లేస్తూ జీవిత గమనంలో మొట్టమొదటి పాఠాలు నేర్చుకుంటున్నారు. జీవితంలో అందం, ఆనందం తప్ప ఇంకొక దానికి తావే లేదన్నట్లు ఉత్సాహంగా కేకలు వేస్తూ గంతులేస్తున్నారు మరికొందరు. మహాకవి శ్రీశ్రీ శైశవగీతి జ్ఞప్తికి వచ్చింది సీతకి. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే మధురమైన కాలం బాల్యం. ఎంత పవిత్రమైన మనసులు ఆ చిన్నారులవి. అంత మంచి మనసుతో ఈ భూమి మీద పుట్టిన మనిషి ఇంత కుళ్ళును, ఇంత స్వార్థాన్ని ఎప్పుడు ఏ దశలో తనలో నింపుకుంటాడు? బాలురు వృద్ధులు సమానం అంటారు. నిజంగా వృద్ధాప్యం వస్తే మనిషి తిరిగి శైశవావస్థకి వెళ్ళి ఇంత నిర్మలంగా, ఇంత ఆనందంగా బ్రతకగలుగుతాడా? ఆ స్థితి, వృద్ధాప్యం అంత మధురమైనదే అయితే మనుషులు ముసలితనాన్ని తలుచుకుని ఎందుకంతలా బెదిరిపోతారు? చచ్చిపోతారన్న భయమా? ఆ చావు సవ్యంగా రాదేమో అన్న సంశయమా? చీకటి పడుతున్న సుందరి ఇంకా రాలేదు. ఆమె రాలేదన్న ధ్యాసే అప్పటి వరకు సీతకు కలగలేదు. పార్కులో పిల్లలు, పెద్దలు, అక్కడి వాతావరణం, తనున్న స్థితిని మర్చిపోయి వారిలో ఒకరుగా లీనమైపోయింది ఆమె. అంతలో ఆత్మీయంగా ఆమె వెన్నును తాకింది ఒక చెయ్యి. ఆ తాకిడిలోని ప్రేమ, అభిమానం సీత ఒళ్ళంతా అయస్కాంతంలా సంతోష తరంగాల్ని నింపింది. వెళ్ళిన పని అయిపోయిందా సుందరి? వెనక్కి తిరిగి చూడకుండానే ప్రశ్నించింది సీత. అమ్మా! ఆ చెయ్యి తన స్నేహితురాలు సుందరిది కాదు, తన చిన్న కూతురు రాజ్యలక్ష్మిది. రాజ్యం, నువ్వా తల్లి? ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి ఆప్యాయంగా కూతురి చెయ్యి అందుకుంది సీత. నేనే అమ్మా అంది కూతురు ప్రేమగా తల్లి కళ్ళల్లోకి చూస్తూ. నీకెలా తెలిసిందమ్మా నేను ఇక్కడ ఈ స్థితిలో ఉన్నట్లు? నీకెవరు చెప్పారు? అవన్నీ తర్వాత తాపీగా మాట్లాడుకుందామమ్మా, ముందు నువ్వు బయలుదేరు. ఎక్కడికి? నిరుత్సాహంగా అడిగింది సీత. మన ఇంటికి. అవునమ్మా, నాన్నగారి ఇల్లులా నేను ఉంటున్న ఇల్లు పెద్ద భవంతి కాదు. అందులో ఖరీదైన ఫర్నిచర్ లేదు. అతడిలా నీకు నేను వెలగల చీరలు, నగలు కొనిపెట్టలేను. కానీ ఆ ఇంటిలో నువ్వు పొందలేని ప్రేమాభిమానాలు, ఆత్మీయత ఈ ఇంట్లో నువ్వు పొందగలవమ్మా. ఇప్పటి వరకు అది నా ఇల్లు. ఈ క్షణం నుంచి అది మన ఇల్లు. మనం ఇద్దరం కలిసి స్వేచ్ఛగా బ్రతకడానికి కలిసి నిర్మించుకున్న అందమైన చిన్న గూడు అంది రాజ్యం ఆవేశంగా. రాజ్యం, అక్కకి అన్నయ్యకి వెంటనే ఫోన్ చేశాను. కానీ నీకు? అవునమ్మా, అన్నీ నాకు తెలుసు. అక్క మా ఆఫీస్కి వెంటనే ఫోన్ చేసి చెప్పింది. అవన్నీ తాపీగా రైల్లో మాట్లాడుకుందాం. సుందరి ఆంటీ మన కోసం స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటుంది. లేమ్మా లే అంటూ తల్లికి తన చెయ్యి ఆసరాగా ఇస్తూ లేవదీసింది రాజ్యలక్ష్మి. గడిచిన 24 గంటల్లో ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన సంఘటనలు సీతని అయోమయ స్థితిలో పడవేశాయి. ఏమి చేయడం, ఏమి మానడం అన్నది
తనకి తానుగా తేల్చుకోలేని అశక్త స్థితిలో కొట్టుమిట్టాడిపోతోంది ఆమె మనసు. నేనున్నానమ్మా, లే అమ్మా అంటూ అంత ధైర్యంగా చెయ్యి అందిస్తున్న చిన్న కూతుర్ని కాదని నిలబడే ధైర్యం ఆమెలో మిగిలి ఉండలేదు. కూతురు చెయ్యి పట్టుకుని మెత్తని ఆ పచ్చకపైన నడుస్తుంటే సీతకి అంతకి కొద్దిసేపటికి పూర్వం తల్లి చెయ్యి పట్టుకొని తప్పటడుగులు వేస్తూ నడిచిన చిన్న పాప గుర్తుకు వచ్చింది. కడసారిగా తన కడుపున పుట్టిన కూతురు ఈనాడు తనకంటే దైహికంగా మానసికంగా ఎంతో ఎత్తు పెరిగి నేనున్నానమ్మా అంటూ తన భుజం తట్టి ఓదారుస్తుంటే ఒకనాడు కూతురు చెయ్యి పట్టుకొని తను నడక నేర్పిన రోజులు సీతకి గుర్తుకు వచ్చాయి. ఈరోజు ఆ కూతురే తనకి అండగా నిలుస్తానంటోంది. తను ఇప్పుడిప్పుడే జీవితంలో మనిషిగా బ్రతకడానికి అడుగులు వేయబోతున్న పసిది. తన కాళ్ళకి బలం చేకూరే వరకు తనకి ఒక చెయ్యి ఆసరా కావాలి. ఆ చెయ్యి తనని అటూ ఇటూ కదలకుండా బంధించేదిగా ఉండకూడదు. తన అడుగు ముందుకు పడకుండా అడ్డగించేదిగా ఉండకూడదు. తనలో ధైర్యం పెంచేది, తన అభిమానం పంచి ఇచ్చేది అయి ఉండాలి. అధికారంతో అహంకారంతో తన జీవిత గమనాన్ని నిర్ణయించేదిగా కాక ఆర్ద్రతాభావంతో తనకి సరైన దారి చూపేదిగా ఉండాలి. తనకొక ఆసరా కావాలి. ఆ మాట నిజం. తన కాళ్ళపై తను నిలదొక్కుని నిలవగలిగే వరకు తనకొక తోడు కావాలి. ఆ తోడు తానే అంటూ పక్కన నిలిచింది కూతురు. నా చెయ్యి అందుకోమ్మా అంటూ అభిమానంగా ముందుకు చాస్తోంది. దాన్ని తానెందుకు తోసిపుచ్చాలి? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకు రెండిన అదే భాగ్యము, అదే స్వర్గము. పార్కులోని రేడియోలో శ్రావ్యంగా పాట వినబడుతోంది. నిజమే, ఏ మనిషి అయినా జీవితంలో అంతకన్నా కోరుకోవలసింది ఏముంది? ఆడదానికి ఆ తోడు మొగుడే కానక్కర్లేదు. మగవాడికి ఆ స్థానం భార్యే నింపనక్కర్లేదు. ఆ తోడు ఎవరైనా సరే తాను పెరుగుతూ అవతలి వ్యక్తిని పెరగనివ్వగల విశాల హృదయం కలవారైతే చాలు. సుబ్బారావు అధికారపు తొడుగులు వదిలి, అంబాసిడర్ కారు వదిలి, సాదా కుర్తా పైజామా ధరించి అద్దె ఆటో రిక్షాలో సుందరి ఇంటి ముందు దిగాడు. మీనం మేషన్ లెక్కబెడుతూ అప్పటి వరకు అతడు చేసిన ఆలస్యాన్ని పరిహసిస్తున్నట్లు సుందరి ఇంటి తలుపు తాళంతో కనపడింది. అది సుందరి ఇల్లే, అందులో పొరపాటు లేదు. తలుపు మీద ఆమె పేరు ఉంది, సంఘసేవిక సుందరమ్మ అని. మరి ఇంటికి ఈ తాళం ఏమిటి? సుందరి పని మీద ఎక్కడికో వెళ్ళినా సీతైనా ఇంట్లో ఉండాలి కదా. పక్క ఇంట్లో ఉన్నవారిని ప్రశ్నించాడు. ఈ ఇల్లు సుందరమ్మ గారిదేనా అంటూ. అవునండి అంది ఆవిడ. నిన్న సుందరమ్మ గారింటికి ఒక స్నేహితురాలు వచ్చారు, ఆవిడ ఉన్నారా? లేక ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారండి. ఆవిడని రైలు ఎక్కించి రావడానికే సుందరమ్మ గారు స్టేషన్కు వెళ్ళారు. తన కోసం ఎవరైనా వస్తే నా ఇంట్లో కూర్చోబెట్టమని చెప్పారు. రైలు కదలగానే వచ్చేస్తానన్నారు. రండి, అంతదాకా మా హాల్లో కూర్చుందురు గాని అంది ఆ ఇల్లాలు ఆదరపూర్వకంగా ఆహ్వానిస్తూ. అవసరం లేదండి, నేను మళ్ళీ వస్తాను. వాళ్ళు ఏ రైలుకి వెళ్ళారో మీకేమైనా తెలుసా? మరేం లేదు, ఆ వచ్చినావిడతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి అన్నాడు సుబ్బారావు. అయ్యో, అలా అయితే మీరు వెంటనే వెళ్ళండి. గోదావరి బయలుదేరడానికి ఇంకా అట్టే సమయం ఉండదు అంది ఆవిడ సుబ్బారావుని తొందరపెడుతూ. సీత, రాజ్యలక్ష్మి స్టేషన్ చేరేసరికి చేతిలో టికెట్లు పట్టుకుని సుందరి వాళ్ల కోసం ప్లాట్ఫారం మీద ఎదురుచూస్తోంది. ఇంత ఆలస్యం చేశారేమిటి? రైలు ఏ నిమిషంలోనైనా బయలుదేరవచ్చు. ఇంతవరకు రాకపోతే ఇంకా ఈవిడగారు ఏమైనా మొండికేసిందేమో అనుకుంటున్నాను అంది సీత వైపు చూస్తూ. మొండుకేసింది అమ్మ కాదు, మేము ఎక్కిన ఆటో సగం దారిలో ఆగిపోయి ఇక నడవనంటూ మొరాయించింది. అక్కడ దాన్ని వదిలి ఇంకొకటి చూసుకొని వచ్చేసరికి ఈ వేళ అయింది అంది రాజ్యలక్ష్మి. ముందు మీరెక్కి కూర్చోండి, బండి కదలబోతోంది అంటూ తొందర చేసింది సుందరి. రాజ్యం తల్లి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా రైలు పెట్టెలోకి ఎక్కించింది. ఎదురెదురుగా కిటికీ ప్రక్క సీట్లు దొరికాయి వారికి. సుందరి వారి కోసం తను కొని ఉంచిన పూరీ, కూర, అరటిపళ్ళు, సీసాలో మంచినీళ్లు చిన్న ప్లాస్టిక్ బుట్టలో పక్కగా పెట్టింది. వాళ్ల కోసమే అంతవరకు వేచి ఉన్నట్లు వాళ్ళు ఎక్కగానే రైలు కదలడం మొదలుపెట్టింది. రైలు వెళ్ళిపోతున్నానంటూ మరోసారి కూత వేసింది. సుందరి పెట్టెలోంచి దిగి వచ్చి కిటికీ పక్కగా నిలిచింది. నేను వారం 10 రోజుల్లో వస్తాను, అప్పుడు తీరిగ్గా ఏమి చేయడం అన్నది ఆలోచిద్దాం. ఆలోగా లాయరు సుమలతని కలిసి ఆమె సలహా కూడా తీసుకుంటాను. నువ్వేం కంగారు పడకు, అన్నీ నీకు అనుకూలంగానే సర్దుకుంటాయి. అంతవరకు నువ్వు చేయవలసిన పనల్లా ధైర్యంగా ఉండడం, పిరికితనాన్ని ఏ పరిస్థితుల్లో కూడా దరిదాపులకు చేరనివ్వకపోవడం. మనిషికి ఆత్మబంధువు ధైర్యం అయితే పిరికితనం గర్భశత్రువు. ఈ మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకో
అంటూ ఆప్యాయంగా క్షణకాలం సీత చేతిని అదిమి పట్టుకొని వదిలిపెట్టింది సుందరి. సీత మనస్సు ఆమె పట్ల కృతజ్ఞతాభావంతో ఆర్ద్రమైంది. కళ్ళల్లో బిలబిలా నీళ్లు పొర్లాయి. ఛా, అదిగో అదే నేను వద్దన్నది అంటూ ఆమెను వారించింది సుందరి. ఇవి ఇంతకి పూర్వంలా బాధల భారంతో ఒలికిన కన్నీళ్లు కావు సుందరి. ఈ హైదరాబాద్ నగరం వచ్చి నేను ఏమి పొందినా ఏమి పోగొట్టుకున్నా నీ వంటి మిత్రురాల్ని కలుసుకోగలిగానన్న తృప్తితో ప్రవహిస్తున్న ఆనందాశ్రువులు అంది సీత కళ్ళు తుడుచుకుంటూ. రైలు వేగం పెరిగింది. సుందరి చెయ్యి ఊపుతోంది. ప్రతిగా సీత చెయ్యి ఊపుతోంది. అమ్మా, నాన్నగారు అంది రాజ్యలక్ష్మి. అల్లంత దూరం నుంచే తండ్రిని పోల్చుకుంది ఆమె. అతడు ఏ పరిస్థితుల్లో కనిపించినా చాలా కాలం తరువాత తండ్రిని చూసిన ఆనందం, తృప్తి ఆమె మాటల్లో ధ్వనించాయి. ఆమె కూర్చున్న చోటికి అభిముఖంగా ఒక్కొక్క పెట్టెనే ఆత్రంగా చూసుకుంటూ రైలుతో పాటు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సుబ్బారావు. గాలికి చెదిరిన జుట్టు, చెమటకి తడిసిన షర్టు, రాత్రంతా నిద్రలేక ఎర్రబడిన కళ్ళు. తనని విడిచి వెళ్ళిపోతున్న భార్యని వెతుక్కుంటూ అలా ఉరుకులు పరుగులుగా కదులుతున్న రైలు వెంట వస్తున్న అతడిని చూస్తే జాలి వేసింది ఆ పిల్లకి. ఈ మగవాళ్ళంతా ఇంతేనేమో. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, లేకపోతే నిన్నటికి నిన్న నీకు నాకు ఏ సంబంధం లేదని అంత నిరంకుశంగా ఇంటి నుంచి భార్యని వెళ్ళగొట్టిన మనిషి ఇప్పుడు ఇలా ఆమెను వెతుక్కుంటూ రావడంలో అర్థమేముంది అనుకుంది రాజ్యలక్ష్మి. కూతురి మాట సీత విన్నా విననట్లు ఊరుకొంది. అటు తల తిప్పి చూస్తేనే కానీ ఆమె కూర్చునే చోటు నుంచి సుబ్బారావు కనిపించే అవకాశం లేదు. అప్పుడు అతడిని చూడాలనిపించలేదు ఆమెకి. నిండు ఇంటిలో తెగిపోయిన బంధాన్ని ఈ రైల్వే ప్లాట్ఫారం పైన ముడిపెట్టాలనిపించలేదు ఆమెకి. 24 గంటలకి పూర్వం అతడు అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అప్పుడు పొందిన అవమానపు బాధ ఇంకా ఆమె గుండెల్లో సూలపు పోట్లు పొడుస్తూనే ఉంది. ఇప్పుడు అతడిని చూడడం వల్ల కలిగే ఫలితం ఏమీ లేదు. వీడ్కోలు మాటలు చెప్పుకోవడానికి తమ మధ్య ఏమీ మిగిలిలేవు. అమ్మా, అమ్మా, నాన్నగారమ్మా. తల్లి తన మాట వినిపించుకోలేదేమోనని మళ్ళా అంది కూతురు. ఆ పిల్ల గొంతులో ఉత్సాహం, ఆ కళ్ళల్లో ఆనందం. కూతురి వైపు వింతగా చూసింది సీత. ఇప్పుడు అతడు నాకేం కాకపోయినా దానికి జన్మ ఇచ్చిన కన్న తండ్రి. అదే రక్త సంబంధంలో ఉండే గొప్పతనం. మనుషులు ఏదో కారణాల వల్ల ఎంత దూరమైపోయినా ఏదో ఒక రూపంలో అది అంతర్గతంగా ఉంటూనే ఉంటుంది. భార్యాభర్తలు విడిపోవడానికి విడాకులు ఉన్నాయి. తండ్రి బిడ్డల మధ్య విడాకులు లేవు. మొదటిది 3 ముళ్లతో ముడిపెట్టిన బంధం. రెండవది అణువణువున కేంద్రీకృతమైన ఆకారం దాల్చిన అనుబంధం. రైలు ముందుకు పోతోంది. లిప్తలు, క్షణాల కొలతల్లో కాలం ముందుకు పోతోంది. ఈ రెండింటితో పాటు సీత ముందుకు పోతోంది. కదల్లేని ప్లాట్ఫారం మీద సుబ్బారావు నిలబడిపోయాడు. అతడి పరుగు ప్లాట్ఫారం చివరికి రావడంతో ఆగిపోయింది. అగ్నిహోత్రం చుట్టూ కొంగు కొంగు ముడి వేసుకుని చేతిలో చెయ్యి కలిపి 7 అడుగులు నడిచి నువ్వు నా భార్యవు, నీకు నేను రక్షణ ఇస్తాను అని ప్రమాణం చేసిన మనిషి ఈరోజు ఒక్క అడుగు ముందుకు వేసి భార్యని అందుకోలేని స్థితిలో కదలని ప్లాట్ఫారం పైన తొడి తొక్కిసలాడుతున్న జనసమూహంలో ఎటువంటి గుర్తింపు లేకుండా సాగర్ తీరంలో ఇసుక రేణువులా మిగిలిపోయాడు. కాళ్ల కింద ప్లాట్ఫారం అతడి పాటుని చూసి జాలితో స్తంభించిపోయింది. సాగిపోతున్న రైలు అతడి వంక వెనుతిరిగి చూడకుండా కోపంతో బుసలు కొడుతూ ముందుకు పోయింది. పోతున్న రైలుతో పాటు ముందుకు పోతున్న సీత. ఎంత దూరం ఈ ప్రయాణం అని కూతుర్ని అడుగుతోంది. ఎటో చూస్తూ ఉన్న కూతురు గమ్యం చేరే వరకు అంది పరాకుగా. ఆ గమ్యం ఎంత దూరంలో ఉందో సీతకి తెలియదు. అక్కడికి ఎప్పటికి చేరుకోగలుగుతుందో అది తెలియదు. ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే, ప్రయాణం మొదలైంది కాబట్టి ఎప్పటికో అప్పటికి గమ్యం చేరుకోవడం మాత్రం ఖాయం. మనసు నిండిన నమ్మకంతో బయటికి చూసింది సీత. రైలు ముందుకే పోతోంది. గుట్టలు, కొండలు, నదీ నదాలు అన్నింటినీ దాటుకుంటూ అవలీలగా ముందుకు పోతోంది తన గమ్యం చేరడానికి. ఇదండి ఎంత దూరం ఈ పయనం నవల సమాప్తమైంది. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.